ఎవరు కూడా ఎవరు కూడా విష్ చేయకండి లీడర్స్. మేడంని ఇన్వైట్ చేసుకుందాం. సో లీడర్స్ గమనించిన మేడం గురించి చెప్పాలంటే మహిళే కాదని ఏం చేస్తుందని తక్కువ చేసిన వాళ్ళకి తన సక్సెస్ ద్వారా ముక్కును వేలు వేసుకునేలా చేసినటువంటి లీడర్. ఈ ప్లాట్ఫామ్కి పేషెంట్గా వచ్చి ప్యాషనెట్గా వర్క్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్నటువంటి లీడర్. అందరూ ఎదగాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని భావించే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి లీడర్, గ్రేట్ లీడర్. అడగగానే మరొకసారి మనకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ లలిత మేడం. లలిత మేడం గుడ్ మార్నింగ్. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. క్లియర్ గా ఉంది కదా? వాయిస్ క్లియర్ మేడం. ఒక చిన్న వీడియో ఓకే ప్లే చేసిన తర్వాత కంటిన్యూ చేద్దరు మేడం. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. Success is a journey. పోరాటాల పొలికేక పొగలు గక్కెనో నీరాక అలుపే లేనిది నీ నడక అడుగే పేదల కొరక. పోరాటాల పొలికేక పొగలు గక్కెనో నీరాక అలుపే లేనిది నీ నడక అడుగే పేదల కొరక. సంకల్పం వీడని నేస్తమురా సందేశం పలికే మాటలురా ఆ నడకే ఎడలొంగదులే ఆ చూపు బుక్కు కనిక ఆ పలుకే వరముగా దొరికెనులే ఎన్నో ఏళ్ళ ఎనుక ఆ ఊపిరి జనాలదే తనకు జనమే లోకములే పేదోళ్ళ దిక్కు నువ్వే ధన సరియన సూయక్క అయినోళ్ళ హక్కు నువ్వే మా పేదల సీతక్క. పేదోళ్ళ దిక్కు నువ్వే ధన సరియన సూయక్క. అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా. జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా, జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా. ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా. అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా. దండుగా కదిలిన చీమల నడకను చూసి నేర్వాలి ఐకమత్యం. ఎదురెక్కిన చేపల ధైర్యం దలచి పెంచాలి ఆత్మస్థైర్యం. అంకురమై చిగురు థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ చాలా చక్కటి నాకు ఎంట్రీ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఎంఎస్ఆర్. గుడ్ మార్నింగ్ ఆల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. గుడ్ మార్నింగ్ అండి. కొండేపి సార్, నా స్క్రీన్ షేర్ అవుతుంది కదండి? ఎస్ మేడం, షేర్ అవుతుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు లలిత అండి. యూసిడిగా ఉన్నాను ప్రజెంట్. నేను కటవరం అని చెప్పిన తెనాల దగ్గర కటవరం అని ఒక స్మాల్ విలేజ్ అండి మాది. ఒక హౌస్ వైఫ్ గా ఈ బిజినెస్ అనేది నేను స్టార్ట్ చేశాను. హౌస్ వైఫ్ గా స్టార్ట్ చేసి ఈ బిజినెస్ లో ఒక యూసిటీ పొజిషన్ కి అనేది రీచ్ అయ్యాను. 1,18,000 హైయెస్ట్ ఇన్కమ్ నేను ఎర్న్ చేశానండి. దీంట్లో ఫారెన్ ట్రిప్స్ అనేది కావచ్చు, తర్వాత కార్ నా ఓన్ మనీతో కార్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అంటే కార్ ఫండ్ కాకుండా మెయిన్ ఓన్ మనీతో కార్ అనేది తీసుకోవడం జరిగింది. ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం జరిగింది. ఒక మంచి రికగ్నైజేషన్, ఒక గుర్తింపు, ఇవన్నీ కూడా వచ్చింది అంటే వెస్టేజ్ వల్ల అండి. సో వెస్టేజ్ కి నేను వెస్టేజ్ మేనేజ్మెంట్ అండ్ వెస్టేజ్ నాకు ఇంట్రడ్యూస్ చేసిన మా అప్లయన్స్ కి అందరికి, నా టీమ్ కి అందరికి నేను రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీషియన్ గా నేను బ్యూటీ ట్రైనింగ్స్ అనేది నేర్చుకున్నాను అనమాట. బ్యూటీషియన్ గా నేర్చుకున్నాను. పార్లర్ పెట్టుకుందాము ఇంకా అనుకున్న టైంలో నాకు ఈ ఆపర్చునిటీ అనేది తెలిసిందనమాట.
సో నాకున్న పరిధిలో నేను ఈరోజు నాకున్న నాలెడ్జ్ పరంగా నేను మీకు షేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్కిన్ ఏంటి? స్కిన్ టైప్స్ ఏంటి? అనేది మనకు తెలియాలండి. స్కిన్ టైప్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మనం మన స్కిన్‌ని ఎలా గుర్తించాలి? స్కిన్ టైప్‌ని ఎలా గుర్తించాలి? అనేది కూడా మనం తెలుసుకోవాలి. దీంట్లో మన టీ జోన్ అని చెప్పినని ఉంటామనమాట. టీ జోన్ అంటే మన నుదురు, మన ముక్కు, మన ఆహ్, చిన్ గడ్డము. సో ఈ వీటిని డిసైడ్ చేసి దాన్ని టీ జోన్ అంటారు. ఫస్ట్ దాన్ని టీ జోన్ అంటారు. ఆ టీ జోన్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ మన ఫేస్‌లో చీక్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అనే దాన్ని బట్టి, అంటే ఆయిలీనెస్ ఎలా వస్తుంది? ఇవన్నీ దాన్ని బట్టి మన మాయిశ్చరైజింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మన స్కిన్ అనేది మనం గుర్తిస్తాం అన్నమాట. సో, దాంట్లో నార్మల్ స్కిన్‌గా అసలు ఎలా గుర్తించాలి? నార్మల్ ఏంటి? ఆయిలీ స్కిన్ అంటే ఏంటి? డ్రై స్కిన్ అంటే ఏంటి? అలాగే సెన్సిటివ్ స్కిన్ అంటే ఏంటి? కాంబినేషన్ స్కిన్ అంటే ఏంటి? ఇలా మనకి ఏంటి అనేది ఎలా గుర్తించాలి అంటే పొద్దున్నే రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్నే లేవంగాల్నే ఒక టిష్యూ పేపర్ కనుక మన ఫేస్ మీద అప్లై చేసుకుంటాం. మన ఫేస్ మీద గనక పెట్టుకున్నట్టయితే మన స్కిన్ టిష్యూ పేపరు నార్మల్‌గా ఉందనుకోండి. ఎటువంటివి ఆయిలీ కానీ ఎటువంటివి లేకుండా ఎలా అయితే నార్మల్‌గా ఉందనుకోండి పేపర్ అనేది. దాన్ని నార్మల్ స్కిన్ అంటారు. అదే టీ జోన్‌లో ఏదైతే నుదురు, ఈ ముక్కు, చిన్, గడ్డము ఈ ప్లేసెస్ మొత్తం మీద అలాగే మన చీక్స్ కావచ్చు, ఇవన్నీ గూడా ఆయిలీతో తడిసిపోయినట్టు, ఆయిలీతో ఉన్నట్టుగా మనకి ఉన్నదనుకోండి. ఆయిల్‌గా తడిసిపోయినట్టు ఉందనుకోండి. సో, దాన్నేమంటాము? ఆయిలీ స్కిన్ అంటామనమాట. మన ఆ టిష్యూ పేపర్ తడిసిపోయినట్టుగా ఆయిలీగా, జిడ్జిడ్డుగా ఉన్నప్పుడు ఆయిలీ స్కిన్ అనేది అంటాం. అలాగే డ్రై స్కిన్ వాళ్ళకెలా ఉంటుందంటే, ఆ టీ జోన్ ప్లస్ చీక్స్ మనకి పొడలు పొడలుగా అన్నట్టుగా కనిపిస్తుందనమాట. అంటే పేపర్ అనేది ఇంకా పొట్టు పట్టినట్టుగా పొడలు పొడలుగా అనేది కనిపిస్తుంది. దాన్ని డ్రై స్కిన్ అనేది అంటాం. సో, తర్వాత సెన్సిటివ్ స్కిన్ కొంచెం ర్యాషెస్ ఐ మీన్ కందిపోయినట్టుగా, కమిలిపోయినట్టుగా అలా ఉంటుందనమాట. వాటిని సెన్సిటివ్ స్కిన్ అని చెప్పని అంటాం. సో, అది సెన్సిటివ్ స్కిన్ అనేది మనం చేసుకునే తీరుని బట్టి ఉంటుందండి. అంటే మనం సరిగ్గా కరెక్ట్ ప్రొడక్ట్ వాడకపోబట్టి, లేదంటే కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోబట్టి, అలాంటి వాళ్ళకి మాత్రం సెన్సిటివ్ స్కిన్ అనేది అవుతుందే తప్ప, సెన్సిటివ్ స్కిన్ అనేది ఒక రీజన్ అయితే కాదనమాట. వాళ్ళ వాళ్ళ మెయింటెనెన్స్ అలా ఉంది అనేది అర్థం. సో, తర్వాత కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ ఎలా ఉంటుందంటే, ఈ టీ జోన్ ఏదైతే ఉంటుందో, ఆ టీ జోన్‌లో చీక్స్ బావుంటాయి. చీక్స్ బావుంటాయి. కానీ నుదురు కానీ, గడ్డం కానీ, ముక్కు గానీ, ఈ టీ జోన్ మాత్రమే ఆయిలీగా ఉంటుంది. సో, వాటిని కాంబినేషన్ స్కిన్ అంటాం. సో, వీటిల కన్నా నేను ఇంకా క్లారిటీగా మీకు తెలియాలి అంటే, ఇదిగోండి ఇక్కడ మీకు చూస్తున్నారు. సెన్సిటివ్ స్కిన్‌లో ఆ ర్యాషెస్ అనే దానికని కమిలిపోయినట్టుగా అనేది కనిపిస్తుంది. ఫస్ట్‌ది సెన్సిటివ్ స్కిన్. తర్వాత ఆయిలీ స్కిన్. స్కిన్‌లో పోర్సెస్ అనేది రంధ్రాలనేది ఎక్కువైపోతాయన్నమాట. ఎక్కువైపోయి ఆయిల్ అనేది ఎక్కువగా ఆహ్, ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుందన్నమాట. వాటిని ఆయిలీ స్కిన్ అంటాం. డ్రై స్కిన్ అంటే ఎండిపోయినట్టుగా పొడలు పొడలుగా వ్రింకిల్స్ కనిపించుకుంటూ పొడలు పొడలుగా అనేది వస్తూ ఉంటుందన్నమాట. వ్రింకిల్స్ అంటే ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, ముడతలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఎండిపోయినట్టుగా ఉంటే తేమ శాతం లేకపోతే ఆహ్, ముడ ముడతలు సాగిపోవటం ఇవన్నీ వస్తూ ఉంటుందన్నమాట. కాంబినేషన్ స్కిన్స్‌లో కేవలం టీ జోన్ మాత్రమే మనకి ఆయిలీగా ఉంటుంది. మిగతా అంతా నార్మల్‌గా ఉంటుందనమాట. నార్మల్ స్కిన్ అంటే ఇవన్నీ ఏమీ లేకుండా అటు ఆయిలీగాను ఉండదు, ఇటు డ్రైగాను ఉండదు. తేమ శాతం అనేది బ్యాలెన్సింగ్‌గా అనేది ఉంటుంది. ఇలా మనం డిఫైన్ చేయొచ్చు. సో, మన స్కిన్ ఏంటి అనేది మనం స్కిన్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, ఎలా మెయింటైన్ చేసుకోవాలో, ఆ విధంగా గనక మనం చేసుకున్నట్టయితే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనం నార్మల్‌గా తెచ్చుకోగలుగుతాము. తర్వాత మన స్కిన్‌ని గూడా మనం నార్మల్‌గా తెచ్చుకున్న స్కిన్‌ని మెయింటైన్ చేయగలుగుతాం అన్నమాట. సో, దానికసలు ఏంటి ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ క్లెన్స్. క్లెన్స్ అంటే క్లీన్ చేసుకోవడం అన్నమాట. శుభ్రం చేసుకోవడం. క్లెన్స్ చేసుకోవాలి. టోన్ ఏదైతే శుభ్రం చేసుకున్న దాన్ని ఓపెన్ పోర్సెస్ అవుతాయి. పోర్సెస్ అని ఆ రంధ్రాలన్నీ ఓపెన్ అయ్యేటట్టుగా ఓపెన్ చేసి రంధ్రం లోపల నుంచి క్లీన్ చేసుకోవాలన్నమాట. సో, రంధ్రంలో నుంచి రంధ్రాలేంటి అని చెప్పి అనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో, మన స్కిన్ సోప్‌తో గనక క్లీన్ చేసుకుంటే పైపైనే క్లీన్ అవుతుంది.
అలా కాకుండా మనం డీప్ గా క్లీన్ చేసుకున్నట్టయితే, ఇదిగోండి ఇక్కడ మనం చూస్తాం కదా, పోర్సెస్ లోపల నుంచి మనకి క్లీన్ అవుతుంది అనమాట. ఆ లోపల నుంచి సోప్ తో అయితే కనుక పైనే క్లీన్ అవుతుంది, ఆ లోపల నుంచి అనేది క్లీన్ అవ్వదు. సో ఈ లోపల నుంచి మనకి క్లీన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఫేస్ వాషెస్ కానీ డీప్ క్లీనింగ్ అనేది మనం చేయాలన్నమాట. డీప్ క్లెన్సింగ్ చేయడం కేవలం ఇదేంత వల్ల అవుతుంది? మనకి మనకి ఫేస్ వాషెస్ కావచ్చు, లేదంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్స్. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అయితే పూర్తిగా క్లీన్ అవుతుంది. అలా కాకుండా ఫేస్ వాషెస్ అంటే కొంతవరకు క్లీన్ అవుతుందన్నమాట. సో ఇది అర్థమైంది కదా! ఏదైతే ఆ పోర్సెస్ ఓపెన్ అయ్యి ఉన్నాయో, ఆ ఓపెన్ అయిన తర్వాత అది క్లోజ్ చేసుకోవాలి. అంటే నార్మల్ పొజిషన్‌కి తెచ్చుకోవాలన్నమాట. ఆ పోర్సెస్ శుభ్రపడిన పోర్సెస్‌ని నార్మల్ పొజిషన్‌కి తెచ్చుకోవాలి. సో దానికేం చేయాలి? టోనింగ్ చేయాలి. టోనింగ్ అంటే అక్కడ కూల్ కంప్రెషన్ అన్నమాట. ఫేస్ వాష్ చేసినప్పుడు కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం వల్ల లోపల పోర్సెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత దాన్ని శుభ్రపరుస్తున్నాం. శుభ్రపరిచిన దాన్ని ఏం చేయాలి? శుభ్రపరచకపోతే ఏమవుతుంది? శుభ్రపరచకపోతే అక్కడే మళ్ళీ ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యి, అక్కడేమవుతుంది, మళ్ళీ ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యి, అక్కడ మనకి పింపుల్స్ కావచ్చు, పులిపురులవ్వచ్చు, తర్వాత ఇట్లా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. డస్ట్ పార్టికల్స్, డస్టు ఉండి, మురికి ఉండి, తర్వాత దానికి మన ఫేస్‌లో ఉండే ఆయిలీనెస్ బయటికొచ్చి, ఆ 2 కలిసి ఏమవుతాయి, అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. అట్లా పింపుల్స్ అనేది రావటానికి, మొటిమలనేది రావటానికి మనకి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మనం క్లీన్ చేసుకోవడం వల్ల శుభ్రంగా ఉంటుంది. బట్ ఆ క్లీన్ చేసుకున్న దాన్ని టోనింగ్ చేయటం వల్ల ఎందుకు? ఓపెన్ అయ్యుంది. ఓపెన్ ఉన్న దాంట్లో మనకి ఎక్కువ మళ్ళీ ఎక్కువ డస్ట్ వెళ్ళటానికుంటుంది. శుభ్రపరిచిన చోటే కదా మళ్ళీ డస్ట్ పేరుకునేది. సో, ఆ డస్ట్ మళ్ళీ వెళ్ళడానికుంటుంది. దాని డస్ట్ పడకుండా ఏం చేయాలి? మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి తెచ్చుకోవాలన్నమాట. నార్మల్ పొజిషన్‌కి అంటే మనకిక్కడ మన స్కిన్ చూసాం కదా! నార్మల్ స్కిన్ చూసాం కదా! అలా చూసుకోవాలి. సో, పోర్సెస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి కదా! పైన కాంబినేషన్ స్కిన్ ఏదో చూడండి. ఓపెన్ అయ్యి ఉంది కదా! ఆయిల్ దగ్గర ఓపెన్ అయ్యి ఉంది కదా! చిన్న చిన్న రంధ్రాల్లాగా ఉన్నాయి కదా! దాన్నేం చేయాలి? కింద నార్మల్‌లో ఉన్నట్టుగా నార్మల్ పొజిషన్‌కి తెచ్చుకోవాలి. దానికి టోనింగ్ అనేది చేయాలి. తర్వాత టోనింగ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్. మనం ఎక్కువగాను మన స్కిన్‌కి ఎక్కువగాను ఆయిలీ ఉండకూడదు. తక్కువగాను ఉండకూడదు. అలా మాయిశ్చరైజింగ్ తేమ శాతాన్ని మనం అందించాలన్నమాట. ఎందుకు అందించాలి అంటే, మనం లోపలికి మనం మెడిసిన్స్ ద్వారా అవ్వచ్చు, ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా అవ్వచ్చు, ఆహారం ద్వారా అవ్వచ్చు, మనం పోషణ అనేది ఇస్తున్నాం. కానీ మన బాహ్యంగా మనకి మనకి ఎక్స్‌టర్నల్‌గా మనకి కూడా మన స్కిన్‌కి కూడా మనం ఫుడ్ అనేది అందించాలన్నమాట. ఆ మాయిశ్చరైజింగ్ అనేది మన స్కిన్‌కి అందించే ఫుడ్ లాంటిది, ఆహారం లాంటిది. సో, అది అంటే ఇప్పుడు మనకి దాహం వేసిందనుకోండి, నాలుక ఎండిపోయింది, నోరు ఎండిపోయింది, దాహం వేసింది, మంచినీళ్ళు తాగుతాం. మరి మన స్కిన్‌కి కూడా దాహం వేస్తుంది. స్కిన్‌కి దాహం వేస్తే నీళ్లు పోస్తే సరిపోతుందా? నీళ్లు పోస్తే ఏమవుతుంది? మ మన నోట్లో దాహం వేస్తుంది కదా అని చెప్పని, నాలుక ఎండిపోతుంది కదా అని, దాహం వేస్తుంది కదా అని చెప్పని నీళ్ళు తాగాం. కానీ మన స్కిన్ కూడా ఎండిపోతే నీళ్లు పోస్తే ఇంకా డ్రై అయిపోతుంది. నీళ్లు పోయడం అనేది కాదు, దానికి మాయిశ్చరైజింగ్ కావాలి, తేమ శాతం, ఆయిలీస్ అనేది కావాలి. సో, అలా గనక మనం చేసినట్టయితే మన స్కిన్ షైనింగ్‌గా, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా మనకి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో, ఇక్కడ మాయిశ్చరైజింగ్ అనేది కంపల్సరీ. ఈ 3 స్టెప్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే ప్రొటెక్షన్. ఏదైతే చక్కగా ఉన్న ఫేస్‌ని, చక్కగా ఉన్న బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. అది పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, సూర్యుడి వల్ల అవ్వచ్చు, లేదంటే మన సరౌండింగ్స్‌లో ఉన్న వాతావరణాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రొటెక్షన్ అనేది తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ వల్ల అవ్వచ్చు. సో, ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ వాళ్ళది ఆయిలీ ఫేస్. ఇంకా ఆయిలీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. అలా ఫుడ్ వల్ల అవ్వచ్చు. మనం ప్రొటెక్షన్ అనేది తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రొటెక్షన్ తీసుకుంటున్నాం. కానీ మనం చేసే పొల్యూషన్ వల్ల, మనం తిరిగే పొల్యూషన్ వల్ల కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల కూడా మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన దాన్ని కరెక్షన్ అనేది చేసుకోవాలి. సో, మనం క్లెన్జింగ్ చేయాలి, క్లీన్ చేసుకోవాలి, టోనింగ్ చేయాలి. డీప్‌గా క్లీన్ చేసుకున్న దాన్ని
మన నార్మల్ పొజిషన్ తెచ్చుకోవాలి. తర్వాత స్కిన్‌కి మాయిశ్చరైజింగ్ ఫుడ్ అనేది అందించాలి. తర్వాత ప్రొటెక్షన్ అలా చక్కగా ఉండటానికి మన స్కిన్‌ని చక్కగా ఉండటానికి ప్రొటెక్షన్ జేసుకోవాలి. ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే కరెక్షన్ జేసుకోవాలి. సో, మనం చూస్తున్నాం అన్నమాట. సో, ఈ ఈ ఈ రకంగా మనం చేసుకోవాలి. సో, నెక్స్ట్ అసలు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది గనక మనం చూసినట్టయితే వ్రింకిల్స్ ఒస్తాయి, ఫ్రీ రాడికల్స్ అన్నమాట, బ్లాక్ హెడ్స్ ఒస్తాయి. సో, ఇట్లా ప్రాబ్లమ్స్ అనేవి ఒస్తాయి. ఇక్కడ బ్లాక్ హెడ్స్ అనేవి చూస్తున్నాం. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా మనకి ఫేస్ మీద చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. వాటిని క్లీన్ చేసుకున్నట్టయితే మన స్కిన్ అనేది చాలా బ్రైట్‌గా అనేది కనిపిస్తుందన్నమాట. ఇక్కడ మీకొక్కటే చెప్తున్నానండి. ఒక ఎగ్జాంపుల్‌గా ఒక మొక్కే ఉంది. మనం గార్డెన్‌లో పెంచుకునే ఒక మొక్కే ఉంది. ఆ మొక్క పండాకులు వస్తాయి, ఎండాకులు వస్తాయి. సో, దాన్ని తీసేసి వాటిని తుంచేసేసి మనం గనక పోషణ గనక చేసినట్టయితే ఆ మొక్క పచ్చదనంతో చక్కగా కళకళలాడుతూ ఉంటుంది. ఒక మొక్కను అలా చేసినప్పుడు మన స్కిన్ మీద రకరకాలు వస్తూ ఉంటాయి. పొల్యూషన్ వల్ల కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. రకరకాలుగా వస్తూ ఉంటాయి. వాటిని అలాగే వదిలేస్తే మనం మన స్కిన్ నాశనం మన చేతులారా మనం నాశనం చేసుకున్న వాళ్ళవుతాం. పేరెంట్స్ మంచి స్కిన్ ఇచ్చారు. భగవంతుడు మంచి స్కిన్ ఇచ్చాడు. కానీ మన చేతులారా మనం నాశనం చేసుకున్న వాళ్ళమవుతాం. అలా కాకుండా దాన్ని పోషణగా, కరెక్షన్‌గా చేసుకున్నట్టయితే మనం అందంగా అనే దానికన్నా ఆరోగ్యంగా కూడా మనం కనిపిస్తాం అన్నమాట. మనకు ఎందుకు కనిపించాలి? అలా కనిపిస్తే మనకేంటి లాభం? కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మనం ఆల్రెడీ బ్యూటీ ఇండస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి, మన ఆపర్చునిటీ ఇస్తున్నాం కాబట్టి, తీసుకున్నాం కాబట్టి, మనం నీట్‌గా ఉంటూ, మనం కొత్త కస్టమర్స్‌కి మనం చూపించడానికి రోల్ మోడల్‌గా, ఎగ్జాంపుల్‌గా చూపించడానికి మనం రెడీగా ఉండాలన్నమాట. సో, మీరు వాడకుండా ప్రొడక్ట్స్ మీరు ఎలా సేల్ చేస్తారు? సో, ఇక్కడ మనం మనం పీవీస్ కావచ్చు, మన బిజినెస్ అవ్వచ్చు, మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, మనం ఎక్కువగా పీవీస్ అనేది బిజినెస్ అనేది గ్రాబ్ చేసుకోవడానికి, పొందటానికి ఇది చాలా చాలా బెస్ట్ అన్నమాట బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది. సో, దీంట్లో ఒకటేంటంటే ప్రీ రాడికల్స్ అనేది, బ్లాక్ హెడ్స్ అనేది ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. మనం చేసుకోవాలి చెప్పాలంటే ఇంక చేసుకోవాలి. తర్వాత డెడ్ స్కిన్ అనేది మనకి ఇలా ఉంటుందన్నమాట. డెడ్ స్కిన్ అన్నమాట. అంటే కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. సో, చనిపోయిన కణాలను మనం తొలగించేసేసి, తొలగిస్తేనే మనకి మంచి కణాలనేది మనకి బావుంటుందన్నమాట. హెల్తీ కణాలనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట. సో, తర్వాత బూస్టింగ్ హైడ్రేషన్ అన్నమాట. ఇక్కడ మనకి ఎండిపోనీయకుండా మనం ఏం చేస్తున్నాము, మన స్కిన్‌కి బూస్ట్ చేస్తున్నాం అన్నమాట. బూస్టింగ్ చేస్తున్నాం హైడ్రేషన్‌కి. మనకి ఎండిపోనీయకుండా తేమ శాతాన్ని మనం ఇస్తున్నాం అన్నమాట. కంట్రోల్ ద పీహెచ్ లెవెల్స్ అన్నమాట. ఇక్కడేంటి మన స్కిన్ పీహెచ్ లెవెల్ కన్నా పొటెన్షియల్ లెవెల్ కన్నా కూడా ఆహ్, మన వాడే సోప్స్ కావచ్చు, ఫేస్ వాష్‌లు అవ్వచ్చు, అవి డామినేట్ చేసినట్టుగా ఉన్నప్పుడైతే మన ఫేస్ ఎండిపోయినట్టుగా, మన ఫేస్‌ని తేమ శాతం లేనట్టుగా, మన ఫేస్ డల్‌గా, ఒక కళ లేనట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుందనమాట. అలా కాకుండా పీహెచ్ వాల్యూ అనేది బ్యాలెన్సింగ్‌గా గనక మనం చేసుకున్నట్టయితే, మన స్కిన్ అలాంటి ప్రొడక్ట్స్ కనుక వాడినట్టయితే, పీహెచ్ వాల్యూ బ్యాలెన్సింగ్ చేసుకున్న ప్రొడక్ట్స్ కనుక వాడినట్టయితే, మన స్కిన్ అనేది చాలా హెల్తీగా అనేది ఉంటుందనమాట. సో, ఏంటి మనకి వెస్టేజ్ ప్రొడక్ట్సే ఏంటి? స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ ఏంటి? అనేది గనక మనం చూసుకున్నట్టయితే, వెస్టేజ్‌లో చాలా వరకు మనకేంటి ఇక్కడ సల్ఫేట్ ఫ్రీ అన్నమాట. సల్ఫేట్ ఫ్రీ. మెయిన్ ఎక్స్‌పెషల్లీగా మనకి స్కిన్ ఫార్ములానైనా సల్ఫేట్ ఫ్రీ. అంటే సల్ఫేట్ అనేది ఎందుకు? తక్కువ రకం సోపులు, తక్కువ రకం క్వాలిటీ లేని ప్రొడక్ట్స్‌లో వాటిల్లో సల్ఫేట్ ఉంటది. సల్ఫేట్ వాడడం వల్ల మన స్కిన్ అనేది డల్‌గా అయిపోయి, పిగ్మెంటేషన్ ఫార్మ్ అయిపోయి, స్కిన్ అనేది కూడా బర్నింగ్ అనేది అయిపోతూ ఉంటుందన్నమాట. అలా లేకుండా ఉండటం వల్ల సల్ఫేట్ అనేది లేకుండా ఉండటం వల్ల మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. తర్వాత నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్. ప్రిజర్వేటివ్స్ అనేది మనకి యాడ్ చేయలేదు. తర్వాత మనకి ఫ్రాగ్రెన్స్ అనేది ఫ్రీ అన్నమాట. కొంతమందికి స్మెల్స్ అనేది వస్తూ ఉంటాయి. సువాసనలనేవి చేస్తుంటారు. ఆ సువాసనలుగా మనకి ఆ ఫ్రాగ్రెన్స్ కోసం చెప్పని కొన్ని కెమికల్స్ అనేది వాడుతుంటారు. అట్లాంటి ఫ్రాగ్రెన్స్ అనేది కూడా
ఎక్కువగా మనకి ఉండదనమాట. సో, ఇలా ఉండటం వల్ల మనకేంటి స్కిన్ అనేది మన ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. ఇక్కడ అడ్వాన్స్‌డ్ అడ్వాన్స్‌డ్ ఆహ్, కేర్ అనేది తీసుకోవటం వల్ల మనకేంటి స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉండటానికి ఆస్కారం ఉంటుందనమాట. సో, ఇక్కడ స్కిన్ ఫార్మల్ అయిన డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది మనం ఫస్ట్ మనం క్లెన్జింగ్ అనేది తీసుకుంటాం కదా! క్లీనింగ్ అనేది చూసుకుంటాం కదా! సో, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. సో, ఇదొక అడ్వాన్స్ టెక్నాలజీ అనేది దీంట్లో చేయబడిందనమాట. అడ్వాన్స్ టెక్నాలజీ ఆధునికంగా ఉపయోగించే టెక్నాలజీ అనేది దీంట్లో ఉపయోగించారనమాట. ఎందుకు మనం డీప్ క్లెన్సింగ్ ఆయిల్ కానీ, వీటిని యూజ్ చేయాలి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌ని ఎందుకు యూజ్ చేయాలి? ఇంత కాస్ట్ కదండీ! నేనంత పెట్టుకోవాలా? అని కొంతమంది అంటూ ఉంటారు. అసలు దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తెలుసుకున్నా, దాని గురించి మనం వాడే విధానం తెలుసుకున్న, దాని ప్రొసీజర్ మనం వాడిన ఫలితాలను గనుక మనం తీసుకుంటే, ప్రతి ఒక్కళ్ళు వాడతారండి. అది మనం వాడుతూ, వెస్టేజ్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ మనం వాడుతూ, మనం టీమ్‌కి మనం ప్రమోట్ చేస్తూ, కొత్త కొత్త కస్టమర్స్‌కి కూడా మనం రిక్రూట్ చేసుకోవటానికి ఇది చాలా మనం చెప్పటానికి నాలెడ్జబుల్‌గా చెప్పటానికి మనం తెలుసుకోవాలనమాట. సో, మన ఫేస్ మీద ఎక్కువగా ఆయిలీ కానీ, తర్వాత షైనీగా అంటే మెరిసినట్టుగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా మెరిసినట్టుగా ఉంటుంది. కానీ అదేంటి అలా ఉండటానికి కారణం అలా ఎక్కువగా ఉందనుకోండి, ఆయిలీనెస్ ఎక్కువగా ఉందనుకోండి, ఉన్న డస్ట్‌కి పింపుల్స్ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని చెప్పినని ఆయిలీనెస్‌ని తగ్గించుకోవాలి. సో, అసలు అలాంటి ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడొచ్చు. కొంతమందికి పోర్స్ పెద్దగా అయిపోతాయన్నమాట. అంటే వాళ్ళకి కూడా మనం క్లెన్జింగ్ కోసం అని చెప్పని, క్లీనింగ్ కోసమనని లోపల నుంచి క్లీన్ చేయటానికి వాళ్ళు కూడా వాడొచ్చు. క్లీన్ చేస్తుంది కాబట్టి. లోపల నుంచి డీప్‌గా క్లీన్ చేస్తుంది కాబట్టి. కొంతమందికి ఆయిలీ గ్లాండ్స్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయండి. కొంతమంది మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదండీ! అమ్మో! వీళ్ళు ఒక వాగుడుకాయ అని చెప్పనని ఇట్లా ఏదో అంటుంటారు కదా! అమ్మో! మాట్లాడుతూనే ఉంటారమ్మా అని అంటుంటారు. అట్లాగే మనకేంటి వాళ్ళ గ్లాండ్స్ ఏంటి, వాళ్ళ గ్రంథులేంటి, ఆయిలీ గ్రంథులుంటాయి. అవి బాగా యాక్టివ్‌గా ఉంటాయన్నమాట. సో, అలా ఆయిలీ గ్లాండ్స్ ఎక్కువగా పనిచేస్తుంటాయి. అది వాళ్ళ ప్రాబ్లమ్ కాదు. అది వాళ్ళు తీసుకునే ఫుడ్ గాని అవన్నీ ప్రాబ్లమ్. వాళ్ళు సరిగ్గా క్లీనింగ్ చేయకపోబట్టి. సో, అలా ఆ గ్లాండ్స్ అనేవి ఎక్కువగా పనిచేసే వాళ్ళకి వాళ్ళు కూడా గ్లాండ్స్ తక్కువగా చేయడానికనేది ఆయిలీనెస్ తక్కువగా చేయడానికనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. వాళ్ళు కూడా వాడొచ్చు. తర్వాత డల్ స్కిన్ అలాగే షైనీనెస్‌ని తగ్గించటానికి తర్వా తగ్గి ఉంటాం. డల్‌గా ఉండి షైనింగ్ అనేది లేకుండా ఉండటం అలాంటి వాళ్ళు. తర్వాత థిక్‌గా ఉంటుంది. థిక్‌గా అంటే బాగా మందంగా రఫ్‌గా మందంగా ఉండే స్కిన్ వాళ్ళుంటారు. వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌ని మనం స్కిన్ పర్మనెంట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌ని వాడొచ్చనమాట. తర్వాత బ్లాక్ హెడ్స్, పింపుల్స్, సో, వైట్ హెడ్స్, బ్లెమిషెస్ అంటే మచ్చలు. సో, మచ్చలు ఇలాంటి వాళ్ళని కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది వాడొచ్చు. తర్వాత అసలు ఆయిలీ స్కిన్‌గా ఉండటానికి మనకసలు ఎందుకు ఆయిలీ స్కిన్‌గా ఉంటుంది అని చెప్పననేది మనకు ఆయిలీ స్కిన్ గాని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటున్నాయో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకొస్తాయి అంటే, వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయకపోవటం, క్లెన్జింగ్ చేయకపోవటం, తర్వాత టోనింగ్ అనేది సరిగ్గా చేసుకోకపోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఒస్తాయి. తర్వాత డెడ్ స్కిన్, ఆయిలీ గ్లాండ్స్ ఎక్కువగా పనిచేయడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అలాగే హార్ష్ కెమికల్స్ అన్నమాట. ఎక్కువ కెమికల్స్‌గా ఉన్న ప్రొడక్ట్స్ అనేది ఎక్కువగా వాడటం వల్ల వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంటే స్కిన్ ఏమవుతుంది స్ట్రెస్ అవుతుందన్నమాట. ఆ స్ట్రెస్ అవ్వటం వల్ల అప్పుడు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఒస్తాయి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అంటే మన ఇప్పుడు చలికాలం వింటర్ సీజన్ బయట ఫీల్డ్ వర్క్ అవ్వచ్చు, బయటికెళ్తూ ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటుందన్నమాట. బయటకి ఎక్కువగా ఎక్కువ సేపు ఉంటూ ఉంటుంది చలిలో. సో, అలాంటప్పుడు తర్వాత హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. సో, వాళ్ళు కూడా ఇది కంపల్సరీగా డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది కంపల్సరీగా వాడుకోవాలి. తర్వాత స్కిన్ సెల్స్ డస్ట్ పార్టికల్స్ అంటే మృత కణాలు. డస్ట్ పార్టికల్స్ అంటే మృత కణాలు. ఆ డెడ్ డా తర్వా డెడ్ స్కిన్ అంటే మృత కణాలు. ఈ డస్ట్ పార్టికల్స్ ఏదైతే మురికి ఏదైతే ఉంటుందో, కణాలు ఏవైతే ఉంటాయో వాటితో మూసుకుపోతూ ఉంటాయన్నమాట. మన సెల్స్ మూసుకుపోతూ ఉంటాయన్నమాట. సో, దానివల్ల ఆయిల్ అనేది ఎక్కువగా ఉండి
మనకి పింపుల్స్ అనేది వస్తాయని చెప్పుకున్నాం కదా! సో, ఆ డస్ట్ పార్టికల్స్ అనేది ఎక్కువగా ఉండి, అలా మూసుకుపోయిన వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. వీళ్ళందరికీ బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, మనకి డీప్ క్లెన్జింగ్. స్కిన్ ఫార్మల్ నైట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఇది స్కిన్‌లో మృత కణాల ప్లేస్‌లో మనకి కొత్త సెల్స్ అనేది అంటే చనిపోయిన కణాల దగ్గర నుంచి మనకి ఏమవుతుంది కొత్త జనరేట్ చేస్తుందనమాట. కొత్త సెల్స్ అనేది రీప్లేస్ చేస్తుందనమాట. ఆ ప్లేస్‌లో మనకి రీప్లేస్ చేస్తుంది. సో, ఎవరెవరు యూజ్ చేయాలి అనేది గనక మనం చూసినట్టయితే ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి. తర్వాత స్కిన్‌ని మెయింటైన్ చేయాలి. మన స్కిన్‌ని మెయింటైన్ చేసుకొని మాయిశ్చరైజింగ్ లెవెల్స్‌ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సుపీరియర్ క్లెన్జింగ్ ఎక్కువగా కెమికల్స్ వాడిన వాళ్ళు మన వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకోవడానికి కూడా సుపీరియర్ క్లెన్జింగ్ చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. నేను నా 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 ఫ్యామిలీ నా బాధ్యత అన్నట్టుగా నా నా స్కిన్ నా బాధ్యత. నా ఆరోగ్యం నాకు రక్షణగా ఉండాలంటే నేను ప్రొటెక్షన్ తీసుకోవాలి. సో, అలా కేర్ ఉన్నవాళ్ళనమాట. సో, వాళ్ళు కూడా తీసుకోవాలి. బాధ్యత ఉన్న వాళ్ళు తీసుకోవాలి. సో, ఇలా గనక మనం చేసుకున్నట్టయితే, మనం హెల్తీగా మన స్కిన్‌ని ఉంచుకోగలుగుతాం. సో, నేచురల్ ఆయిల్స్ మన డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడటం వల్ల ఏమవుతుంది, నేచురల్‌గా మన స్కిన్‌లో ఉన్న నేచురల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో, వాటిని కోల్పోనీయకుండా పీహెచ్ వాల్యూ అనేది బ్యాలెన్సింగ్ చేస్తుంది. అంతే కాకుండా మనకి బయట ఈ రోజుల్లో సహజంగా మేకప్ అనేది సహజమైపోయింది. సో, ఎక్కువగా యూజ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తున్నారు. నేను వాడట్లేదు కదా! బయట వాళ్ళు గూడా అవసరం లేదు అని చెప్పని అనుకోవద్దు. మీరు వాడకపోయినా బయట చాలా మంది వాడుతున్నారు. సహజంగా మన అపియరెన్స్ అనేది కరెక్ట్‌గా కనిపించడానికి కంపల్సరీగా యూజ్ చేస్తున్నారు. సో, ఇలాంటప్పుడు బ్యూటీ ఇండస్ట్రీగా ఉన్న ఈ రోజుల్లో సో, మన హెల్త్ ఇండస్ట్రీ చాలా బావుంది. బ్యూటీ ఇండస్ట్రీ అనేది ఇప్పుడున్న డేస్‌లో చాలా బావుంది. సో, అది మెయింటైన్ చేస్తున్నారు. అలాంటప్పుడు మేకప్ వేసేవారికి మేకప్ రిమూవర్‌గా కూడా చాలా అద్భుతంగా యూజ్ అవుతుందండి ఇది. హెల్త్ మనకి హెల్త్ అనేది చాలా మన స్కిన్ హెల్త్ అనేది చాలా బెస్ట్‌గా యూజ్ అవుతుందనమాట. అంటే సాఫ్ట్‌గా ఉంచుతుంది మన స్కిన్‌ని. సో, మన స్కిన్ సాఫ్ట్‌గా ఉండి మన స్కిన్ అనేది హెల్తీగా అనేది ఉంటుంది. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా కూడా చక్కగా క్లీన్ చేసుకోవటానికి, మాయిశ్చర్ లెవెల్స్‌ని బ్యాలెన్స్‌లు చేసుకొని మెయింటైన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఆయిలీని రిమూవ్ చేసి మనకి ఆయిలీనెస్‌ని రిమూవ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. తర్వాత సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మనకి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. యాక్నే ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. తర్వాత మనకి పోర్సెస్ ఓపెన్ అయిన వాళ్ళకి యాంటీ ఏజింగ్ వాళ్ళకి అంటే ఏజ్ ముడతలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరూ కూడా బెస్ట్‌గా క్లీన్ చేసుకునే ప్రొడక్ట్ ఏంటి అంటే స్కిన్ ఫార్ములనైట్, వెస్టేజ్ స్కిన్ ఫార్ములనైట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. సో, అసలు ఏంటి దీంట్లోనే ఎందుకుంది అంటే మనకి యాండిరోబా ఆయిల్ అంటే ఇది అమెజాన్‌లో దొరుకుతుందనమాట. అమెజాన్ అనే ప్రాంతంలో అడవుల్లో అమెజాన్ అంటే మన దీంట్లో ఉండే అమెజాన్ కాదండి. సో, అమెజాన్ అడవుల ప్రాంతంలో దొరుకుతుందనమాట. సో, ఇక్కడ దీన్ని ఈ తెలుగులో కూడా మనం ఏం చేస్తాము యాండిరోబా ఆయిల్ అనే పిలుస్తాం. సో, ఇది స్కిన్ హెల్తీగా, స్మూత్‌గా అనేది ఉంచటానికి మనకిది యాండ్రోబా ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత కాస్టర్ సీడ్ ఆయిల్. కాస్టర్ సీడ్ ఆయిల్ అంటే ఏంటి? ఆముదం నూనె. సో, ఆముదం చిన్నప్పుడు మనకి చాలా పిల్లలకి మనకి ఆముదం అనేది పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవ్వరు ఎక్కువగా చాలా వరకు పెట్టడం లేదు. సో, ఈ ఆముదం నూనెలో కూడా సుపీరియర్ మాయిశ్చరైజర్ ఉండటం వల్ల ఎక్కువగానే సుపీరియర్ మాయిశ్చరైజర్ ఉండటం వల్ల స్కిన్ అనేది డీప్‌గా మనకి మాయిశ్చరైజింగ్ ఇచ్చి, తర్వాత ఎక్కువగా మాయిశ్చరైజింగ్ ఇచ్చి, హైడ్రేట్ అవ్వకుండా, ఎండిపోనీయకుండా ఇది చేస్తుందనమాట. తర్వాత స్వీట్ ఆల్మండ్ ఆయిల్. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె అన్నమాట. దీంట్లో విటమిన్స్ అనేది రిచ్‌గా ఉండటం వల్ల ఎక్కువగా విటమిన్స్ అనేది ఉండటం వల్ల మనకి స్కిన్ అనేది స్మూత్‌గా, ప్రకాశవంతంగా మెరిసే విధంగా అందిస్తుందనమాట. తర్వాత బెర్రీ కాంప్లెక్స్. ఈ బెర్రీ కాంప్లెక్స్ ఏం చేస్తుంది? స్కిన్ హైడ్రేట్ అవ్వకుండా అంటే ఎండిపోనీయకుండా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. సో, అసలు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది గనక మనం చూస్తే మన డ్రైగా ఉన్న హ్యాండ్స్ మనకి తడి చేయకుండా డ్రైగా ఉన్న హ్యాండ్స్ మీద డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది 2 డ్రాప్స్ ఏసుకొని 2 ఆర్ 3 డ్రాప్స్ ఏసుకొని
మనం ఏం చేయాలి? ఫేస్‌కి మనం అప్లై చేయాలి. సహజంగా ఏంటి ఫేస్ మీద నీళ్లు పోసుకొని అలా కదా చేస్తాము. బట్ ఫేస్‌కి అప్లై చేసుకోవాలనమాట. అప్లై చేసుకున్న తర్వాత మీకది కూడా చూపిస్తాను. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ చూస్తూ ఉండండి. సో, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అలా అప్లై చేసుకున్నాక రఫ్‌గా కాకుండా జెంటిల్‌గా మసాజ్ అనేది చేయాలనమాట. ఎప్పుడైతే ఫేస్‌కి అది అబ్జార్బ్ అవుతుందో, అబ్జార్బ్ అయిన తర్వాత స్కిన్‌కి తడి చేసుకోవాలి. ఫేస్‌పై అప్పుడు స్కిన్ మీద ఫేస్‌ని తడి చేసుకొని, అప్పుడు మనం క్లీన్ అనేది చేసుకోవాలనమాట. సో, అది ఎట్లా ఆయిలీ స్కిన్ వాళ్ళైతే గనక కోల్డ్ వాటర్‌తో, డ్రై స్కిన్ వాళ్ళైతే గోరువెచ్చని వాటర్‌తో అలాగే మళ్ళీ ఫేస్ మీద మసాజ్ అనేది చేయాలి. నెక్స్ట్ మాత్రమే ఫేస్ మీద మసాజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేస్ వాటర్‌తో కడిగేయాలన్నమాట. సో, దీనికి జాగ్రత్తలేంటి అంటే కంటికి దూరంగా చేయాలి. అంటే కంటికి దూరంగా చేయాలి అన్నంత మాత్రాన ఇదేదో ఇబ్బందిగా అని చెప్పి నేను అనుకోవద్దు. సో, మనం ఇక్కడ చూస్తున్నాం గదండీ! డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎలా యూజ్ చేస్తున్నారో చూస్తున్నాం కదా! సో, మనం అలా మసాజ్ అనేది చేయాలన్నమాట. సో, మన కంటి మీద చేయలేదు చూడండి. ఎందుకు? కంటి మీద చేయడం వల్ల దీంట్లో ఆయిల్స్‌తో మనం చేస్తున్నాము. సో, ఆ ఆయిల్స్ కంటిలోకి వెళ్తే ప్రాబ్లమ్ రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా కంపెనీ మనకి చెప్పిందే తప్ప, మనకి ప్రాబ్లమ్ అనేది ఏమీ లేదు. సో, ఇక్కడ ఫేస్ మీద క్లెన్జింగ్ అనేది చూడండి ఎంత చక్కగా ఉందో డీప్ క్లెన్జింగ్ ఆయిల్. సో, అలా మనం డీప్ క్లెన్జింగ్ ఆయిల్‌ని మనం యూజ్ చేసుకుంటాం. సో, తర్వాత జాగ్రత్తల్లో ఏంటి, ఫేస్ మీద క్లీన్ చేసేటప్పుడు వాటర్ ఫోర్స్‌గా చేయాలన్నమాట. ఫోర్స్‌గా ఏదో స్మూత్‌గా క్లీన్ చేసుకోవడం అనేది కాదు. ఫోర్స్‌గా అనేది మనం చేయాలి. ఎందుకు చేయాలి? ఇందాక నేను చూపించాను. సో, ఫేస్‌లో రంధ్రాల్లాగా ఉంటాయి కదా! ఆ రంధ్రాల్లాగా ఉన్న లోపల నుంచి కూడా క్లీన్ అవ్వాలి. లోపల నుంచి కూడా మన అంటే ఈ డీప్ క్లెన్సింగ్ లోపలికెళ్ళి ఇరుక్కునేటట్టుగా ఉండకూడదు కదా! సో, లోపలికెళ్ళకుండా మనకేం చేయాలి? ఎటువంటి ఫేస్ వాష్ అయినా డీప్ క్లీన్ చేస్తున్నాము. అంటే లోపల నుంచి కూడా క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఫోర్స్‌గా అనేది ఫేస్ మీద ఫోర్స్‌గా నీళ్ళనేది ట్యాప్ చేసుకోవాలనమాట. ఫోర్స్‌గా నీళ్ళనేది కొట్టుకోవాలనమాట. తర్వాత డైలీ 2 టైమ్స్ అనేది చేస్తే చాలా మంచిది. ఏదో కొన్ని గుర్తున్నప్పుడు చేస్తాను. బావుంది కదా! అని గుర్తున్నప్పుడు చేస్తాననేది కాదు. డైలీ రొటీన్‌గా మనం ఏం చేయాలి? 2 టైమ్స్ అనేది చేయాలి. అది కూడా నిద్రబోయే ముందు గనక చేస్తే ఇంకా మంచిది. ఎందుకు? ఇది మేకప్ రిమూవర్ గాను ఉపయోగపడుతుంది. తర్వాత మనకి లోపలున్న మన ఫేస్‌లో ఉన్న ఇంప్యూరిటీస్ వ్యర్థాలేవైతే ఉంటాయో, మలినాలేవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయటానికి ఉపయోగపడుతుంది కాబట్టి, మనం నిద్రపోయే ముందు మన స్కిన్ అనేది బ్రీత్ తీసుకోవడానికి స్కిన్ కూడా శ్వాస అనేది తీసుకుంటుంది. సో, ఆ స్కిన్ బ్రీత్ తీసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడటానికి క్లీనింగ్ అనేది బెస్ట్ ప్రొసీజర్ అన్నమాట. సో, అందుకని నిద్రబోయే ముందు ఇది మనం క్లీన్ చేసుకుంటే గనక ఇంకా చాలా మంచిదన్నమాట. సో, తర్వాత లేవంగాల్నే పొద్దున్నే ఒకసారి చేసుకుంటాము. రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి చేసుకున్నాం. అలా డైలీ 2 టైమ్స్ అనేది చేసుకోవాలి. సో, ఇలా గనక మనం చేసినట్టయితే మన స్కిన్ అనేది మనం చాలా హెల్తీగా ఉంచుకుంటాం. ఇది ఎవ్వరైనా ఎలాంటి స్కిన్ టైప్ అయినా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు మనం యూజ్ చేసుకోవచ్చనమాట. వెస్టీజ్ స్కిన్ ఫార్ వన్ ఐ డీప్ క్లెన్సింగ్ ఆయిల్. సో, ఫస్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాడిన తర్వాత మా ఏ క్రీమ్ అయినా కూడా మనం అప్లై చేసుకోవడానికి మనం అప్లై చేసుకోవచ్చు. అంతేగాని ఏదైనా అప్లై చేసిన తర్వాత డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూజ్ చేయడం కాదు. ఫస్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది యూజ్ చేసి, ఆ తర్వాతే మనం స్కిన్‌కి ఎటువంటివైనా గాని అప్లై చేసుకోవచ్చనమాట. సో, అవేంటి అనేది ముందనేది నేను చెప్తున్నాను. సో, ఇక్కడ మనకేంటి ఫైనల్‌గా మనం చెప్పుకునేదేంటి డీప్ క్లెన్సింగ్ ఆయిల్‌ను మనకి మేకప్ కానీ, మన డస్ట్ పార్టికల్స్ అంటే మలినాలు కానీ, ఇవన్నీ కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది. వాటర్ ప్రూఫ్‌గా మా మనకి ఏవైతే వాటర్ ప్రూఫ్ మేకప్, మ్యాట్ ఫినిషింగ్ మేకప్ ఇంకా ఎక్కువగా లోపలికి ఎళ్ళిపోతూ ఉంటుందనమాట. దాన్ని క్లీన్ చేయాలంటే నూనె పెట్టి కొబ్బరి నూనె గానీ, లేదంటే బాగా ఆయిల్స్ అప్లై చేసి బాగా క్లీన్ చేస్తారు. దానికి మేకప్ రిమూవర్‌గా యూజ్ చేస్తుంటారు. సో, చాలా డీప్‌గా క్లీన్ చేస్తుంటారు. వాళ్ళు చాలా ఇబ్బందనమాట. సో, అలాంటి వాళ్ళకి ఇది ఇచ్చామనుకోండి చాలా సునాయాసంగా అనేది పననేది అయిపోతుందనమాట. సో, తర్వాత మనకి డీప్ ఫోర్స్ క్లీనింగ్ చర్మం పొడిబారేటప్పుడు వాళ్ళకి కూడా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా క్లియర్ చేస్తుంది. వాళ్ళకి ఎక్కువగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది వస్తూ ఉంటాయి. వాళ్ళకి మనం యూజ్ చేసుకోవచ్చు. హైడ్రేటింగ్ ఫార్మ్ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. తర్వాత సహజంగా ఉండే నూనెలే మనకు ఫేస్ మీద వచ్చే సహజంగా వచ్చే బాడీలో వచ్చే సహజంగా వచ్చే ఆయిలీనెస్‌ని తీసేయకుండా
మనకి ఎక్స్‌ట్రాగా ఉండే ఆయిల్స్‌ని మాత్రమే తీసేస్తుంది. బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్‌ని కలిగి ఉంటుందనమాట. మన స్కిన్‌ని రక్షించే బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్‌ని కలిగుంటుంది. తర్వాత మనకి సెబమ్ అంటే ఏంటి? మనకు బాడీలో మన ఫేస్‌లో ఉండే ఆయిల్స్‌ని జిడ్డుతనాన్ని ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్స్‌ని మనం ఏమంటాం సెబమ్ అంటామంట. ఆ సెబమ్‌ని బ్యాలెన్సింగ్ చేస్తుంది. తర్వాత చమురు ఉత్పత్తి నియంత్రిస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. చర్మ ఆకృతి అంటే ఏముంది? మన స్కిన్ రంధ్రాల్లాగా కాకుండా నార్మల్ స్కిన్ లాగా ఎలాంటి స్కిన్ వాళ్ళనైనా కూడా డ్రై అవ్వచ్చు, నార్మల్ అవ్వచ్చు, సెన్సిటివ్ అవ్వచ్చు. సో, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా నార్మల్‌గా చేస్తుందనమాట. ఆహ్, ఆహ్, కణ ఆకృతిని, షేప్‌ని మనకి చక్కగా నార్మల్ చేస్తుంది. సో, అన్ని చర్మ రకాల వాళ్ళు కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. సో, కఠినమైన రసాయనాలు లేవు. దీంట్లో హార్మ్‌ఫుల్ కెమికల్స్ అనేది లేవు. సున్నితమైన చర్మ చర్మ పరంగా మన చర్మాన్ని మనం రక్షించుకోవాలి అని అనుకుంటే, సున్నితంగా మన చర్మాన్ని రక్షించుకోవాలనుకుంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది స్కిన్ ఫార్మ్ ఉన్న డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇది ఎంఆర్‌పీ వచ్చేసేసరికి రూ. 1705. మన డీపీ వచ్చేసరికి 1200. పీవీ వచ్చేసరికి 40 పీవీ అన్నమాట. సో, ఎందుకు యూజ్ చేసుకోవాలి అంటే, మనం వెళ్తున్నప్పుడు, మన కస్టమర్స్ పరంగా మన మీటింగ్స్‌గా కానీ మనం వెళ్తున్నప్పుడు, మనం చేసి మనం చెప్పాలన్నమాట. సో, ఇక్కడ విటమిన్ సి నెక్స్ట్ వచ్చేసరికి మనకి విటమిన్ సి. సో, విటమిన్ సి గురించి మనం గనక తీసుకున్నట్టయితే స్కిన్ క్లీన్ చేసుకున్నాం. సో, క్లెన్జింగ్ అయిపోయింది. తర్వాత టోనింగ్. ఇది మన క్లెన్జింగు చేస్తుంది, టోనింగు చేస్తుంది. ఇక్కడ ఇక్కడ దీన్ని మనం మాయిశ్చరైజింగ్‌గా యూజ్ చేసుకోవడం కన్నా ఇదేంటి మన స్కిన్‌కి పోషణ అనేది ఇస్తాం అన్నమాట. ఈ స్కిన్‌కి పోషణ ఇచ్చేది మనం ఏంటి అంటే సి సీరమ్ అన్నమాట. ఆ సి సీరమ్ మన స్కిన్‌ని బ్రైట్‌గా ఉంచుకోవాలి అనుకుంటే మనం సి సీరమ్ అనేది ఉపయోగించుకోవాలి. ఈ సి సీరమ్ ఏంటి? స్కిన్ పర్ఫెక్టింగ్ చేసుకోవాలి. పర్ఫెక్టింగ్‌గా. అబ్బా! ఈ స్కిన్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. చాలా బావుంది అంటే కేవలం బయటేమనుకుంటారంటే స్కిన్ కలర్‌ని బట్టే, కాంప్లెక్షన్‌ని బట్టి డిసైడ్ చేస్తారు అనుకుంటారు. అస్సలు కాదండి. అది చాలా 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 తప్పు. మన కాంప్లెక్షన్‌ని బట్టి ఉండదు. మన స్కిన్ హెల్తీగా ఉండటం వల్ల బట్టే మీ అందం అనేది డిసైడ్ చేస్తారనమాట. సో, నీగ్రోస్ కావచ్చు, బ్లాక్‌గా ఉండేవాళ్ళుంటారు. వాళ్ళు ఇప్పుడు మిస్ యూనివర్స్‌లో, మిస్ వరల్డ్‌లో అవ్వలేదనుకుంటున్నారా? సో, వాళ్ళకి కూడా ఎందుకవుతున్నారు అని చెప్పనంటే కలర్‌ని బట్టి కాదు. ఎంత కలర్‌గా ఉన్నారు అనేది కాదు. ఆ స్కిన్ ఎంత ఆరోగ్యంగా ఉంది అనేది మెయిన్ అన్నమాట. స్కిన్ పర్ఫెక్టింగ్‌గా మనకి చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉంటుంది. పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి, తర్వాత స్కిన్ డ్యామేజ్ అయిపోయి ప్యాచెస్‌గా ఉన్న వాళ్ళకి ఈ సీరమ్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. కొత్త స్కిన్‌ని రెసొనేటింగ్ చేసుకోవడం, కొత్త స్కిన్ ఉత్పత్తి చేయడానికి కూడా ఇక్కడ మనకి డెడ్ స్కిన్‌ని రిమూవ్ చేసేసి అంటే డెడ్ స్కిన్ కన్నా కూడా మన ప్యాచెస్‌ని రిమూవ్ చేసేసి తర్వాత మనకి కొత్త స్కిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనేది గనక మనం చూసుకున్నట్టయితే కకాడు ప్లమ్. కకాడు ప్లమ్ ఏంటి అంటే ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా పండే పండనమాట. ఈ కకాడు పండు. ఇది ఫేస్ మీద ముడతల్ని తొలగిస్తుంది. ఫైన్ లైన్స్‌ని అంటే గీతల్లాగా మనకి ఉండే ఆహ్, రేఖల్లాగా, గీతల్లాగా ఉండే వాటిని కూడా తొలగిస్తుంది. తర్వాత కొలాజన్‌ని బూస్ట్ చేసి మనకి స్కిన్‌ని యంగ్‌గా కనిపిస్తుందనమాట. యవ్వనంగా ఉండేటట్టుగా కనిపిస్తుంది. ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అన్నమాట. అందరూ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత పపాయ జ్యూస్ అనేది ఉంటుంది. బొప్పాయి జ్యూస్ అనేది ఉంటుంది. దీన్ని ప్రోటీన్స్ అనేది ఉండటం వల్ల డిజాల్వ్ అయ్యి ఉండటం వల్ల పపాయిన్ అనేది సో, దీంట్లో స్కిన్‌ని బ్రైట్‌గా చేస్తుందనమాట. ఒక ప్రకాశవంతంగా చేస్తుందనమాట. తర్వాత లెమన్ జ్యూస్ అనేది దేంట్లో ఉండటం వల్ల, సీరమ్‌లో ఉండటం వల్ల రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటాయి. ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి స్కిన్ డ్యామేజ్ కాకుండా స్కిన్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే త్వరగా ముసలితనం వచ్చే దానికన్నా తగ్గించి మన యంగ్‌గా కనిపించడానికి లెమన్ జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అన్నారు కదా అని లెమన్ జ్యూస్ డైరెక్ట్‌గా ఉపయోగించరు కొంపదీసి. సో, డైరెక్ట్‌గా అస్సలు ఉపయోగించొద్దు. స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. డైరెక్ట్‌గా అప్లై చేయడం వల్ల మనం ఇప్పుడు స్టోర్ చేసుకోవటానికి మనకి ఇంట్లో వంటల్లో వాటిల్లో వాడుకుంటూ ఒక ఆహ్, 1 డే ఒక స్టీల్ పాత్రలో లెమన్ జ్యూస్ వేసేసి అట్టపెట్టామనుకోండి ఏమవుతుంది స్టీల్ పాత్ర చిల్లు పడిపోతుంది.
సో ఒక స్టీల్ పాత్రనే చిల్లుబడిపోయింది. మన స్కిన్ ఎలా ఉంటుంది? సో మన ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఎక్స్ట్రాక్ట్స్ మన స్కిన్‌కి ఎలా అయితే ఉపయోగపడుతుందో, అలా మనకి అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పాను. అడ్వాన్స్ టెక్నాలజీతో ఇది ఉపయోగిస్తారు కాబట్టి మన స్కిన్ అనేది బ్రైట్‌గా, యంగ్‌గా కనిపించడానికి ఉపయోగపడుతుంది. అలాంటిది సీసరంలో ఉంది. సో అందుకని మనం ఈ ఈ వెస్టర్స్ సీ సీరమ్ అనేది స్కిన్ ఫార్మింగ్ సీ సీరమ్ అనేది యూజ్ చేయడం చాలా చాలా అవసరం. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత మాత్రమే మన సీ సీరమ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అది ఫేస్ మీద, నెక్ మీద కూడా ఏదైనా సరే మీరు ఫేస్‌కి అప్లై చేసేది మీ నెక్‌కి కూడా అప్లై చేయాలి. ఎందుకంటే ఫేస్ ఒక రకంగా, నెక్ ఒక రకంగా కనిపించిందనుకోండి బాగోదు గదా! సో అందుకననమాట. సో 2, 3 డ్రాప్స్ అనేది ఫేస్ మీద వేసి ఫింగర్‌తో మసాజ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు. ఎలా అనేది మనం చూడొచ్చు. సో 5 మినిట్స్ వెయిట్ చేయాలి. స్కిన్ మీద మనం వేసిన తర్వాత, అప్లై చేసిన తర్వాత 5 మినిట్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మాయిశ్చరైజింగ్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఫేస్ మీద, స్కిన్ మీద మనకేం చేస్తుంది 2 ఆర్ 3 డ్రాప్స్ అనేది వేసుకొని దాన్ని బాగా ఇంకించుకోవాలి. సో ఇంకించుకొని అబ్జర్వ్ చేసేటట్టుగా ఇంకించుకోవాలన్నమాట. నోస్ మీద అలా మన చూడండి. ఫింగర్స్‌తో. అదసల ఆయిలే. ఆయిల్ కాబట్టి మనం హ్యాండ్ అంతా అప్లై చేసామనుకో మన అరచేతిలోనే ఇంకిపోతుంది. అలా కాకుండా మనం ఏం చేయాలి ఆ స్కిన్‌కి మన ఆ ఫింగర్స్‌ని బట్టి 2 ఫింగర్స్ తీసుకొని ఫింగర్స్‌తో ఇంకిచ్చేసేసుకోండి. సో ఓకే. ఇలా ఇంకిచ్చేసుకొని ఏం చేయాలి? ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. నెక్స్ట్ మాత్రమే మాయిశ్చరైజింగ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మాత్రమే మాయిశ్చరైజింగ్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది? ఆ న్యూట్రియంట్స్ అనేదన్నీ కూడా లాక్ అవుతాయన్నమాట. మన స్కిన్‌లో మనకి లాక్ అవుతాయి. సో, లాక్ అవ్వటం వల్ల మనకి స్కిన్ అనేది హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. దాని బెనిఫిట్స్ ఏంటి? మాయిశ్చరైజింగ్ స్కిన్ టైప్‌కి వాళ్ళకి కూడా ఇది సేఫ్. యూజ్ చేసుకోడానికి. తర్వాత స్కిన్ హైడ్రేటింగ్ డ్రై చేసే వాళ్ళకు డ్రైగా ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. కాంతివంతంగా ఉంచుతుంది. తర్వాత సన్‌కి ఎక్కువగా బయటికెళ్ళే వాళ్ళు, ఎక్స్‌పోజ్ అయ్యేవాళ్ళు, ఎండకి ఎక్కువగా ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ రెడ్‌గా కమిలిపోయినట్టుగా స్కిన్ అవుతుంది కదా! ఎండలోకెళ్ళే వాళ్ళకి. అలాంటి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ స్కిన్‌ని నార్మల్ చేస్తుందనమాట. హైపర్ పిగ్మెంటేషన్ ఎక్కువగా పిగ్మెంటేషన్ అనేదొస్తుంది. ఒక బటర్‌ఫ్లై ఆకారంలో పిగ్మెంటేషన్ వస్తుంది. ఎందుకు వచ్చింది పిగ్మెంటేషను? వాళ్ళు సరిగ్గా ప్రొటెక్షన్ అనేది తీసుకోలేదు. సరిగ్గా మాయిశ్చరైజింగ్ ఇవ్వలేదు. సరిగ్గా క్లీనింగ్ చేసుకోలేదు. సో, దానివల్ల ఎండలోకి ఎక్కువ వెళ్తున్నారు. ఎక్కువ వెళ్లి ఆ పైనున్న చీక్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్కువ సన్ రైజ్ పడి అక్కడ బర్నింగ్ అనేది అయిపోయిందనమాట. బర్నింగ్ అవ్వటము, ఆ బర్నింగ్ పిగ్మెంటేషన్ లాగా దారితీయటము, మంగు మచ్చలాగా దారితీయడం. ఇంత కేర్‌లెస్‌గా ఉండటం వల్ల. తర్వాత హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల, సో స్ట్రెస్ వల్ల, వీటన్నిటి వల్ల పిగ్మెంటేషన్ అనేదొచ్చింది. వాటన్నిటిని కూడా తగ్గించడానికి, ఆ పిగ్మెంటేషన్‌ని తగ్గించటానికి మనకి హైపర్ పిగ్మెంటేషన్‌ని ఇది తగ్గిస్తుంది. విటమిన్ సి సీరమ్ అనేది తగ్గిస్తుంది. స్కిన్ మనకి వేళ్లాడినట్టుగా ఉండే స్కిన్ ఏదైతే ఉంటుందో సాగింగ్ అంటాం అన్నమాట. వేళ్లాడుతున్న స్కిన్ ఏదైతే ఉంటుందో అంటే డబుల్ చిన్ అవ్వచ్చు, లేదంటే పఫీ ఇప్పుడు ఐస్ దగ్గర ముడతలవ్వచ్చు. ఇట్లా మనకి స్కిన్ అనేది ముడతలుగా ఉండి అలాంటి వాళ్ళకి కూడా స్కిన్ అనేది నార్మల్ చేసి యంగ్‌గా కనిపిస్తుందన్నమాట. సన్ డ్యామేజ్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. సన్ బర్నింగ్ నుంచి కూడా మనకి రక్షిస్తుంది. సో, ఇది ఎంఆర్‌పీ స్కిన్ ఫార్మనైన్ ఇది మనకి అంటే ఎస్‌పీఎఫ్‌తో కలిసి వాడితే ఇది ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. బెటర్ రిజల్ట్ అనేది ఇస్తుంది. సో, ఇది ఎంఆర్‌పీ వచ్చేసరికి రూ. 1455. డీపీ వచ్చేసరికి మనకి 1000 రూపాయల అనమాట. 1025 పీవీ వచ్చేసరికి 34.27 పీవీ. సో, ఇది మనం చూసాం. తర్వాత నేను నెక్స్ట్ సన్ ప్రొటెక్షన్ ఎస్‌పీఎఫ్. సో, ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న వీడియో చూపిస్తాను. చూడండి. నాకన్నా వయసులో పెద్దే కదండి. కానీ నేనే పెద్దగా కనబడుతున్నాను కదండి. నాకన్నా వయసులో పెద్దే కదండి.
కానీ నేనే పెద్దగా కనబడుతున్నాను కదండి. నాగార్జున గారి ఏజ్ 65 years, కీరవాణి గారి ఏజ్ 63 years. అయినా కూడా నాగార్జున గారు కీరవాణి గారి కంటే యంగ్ గా కనబడుతున్నారు. దానికి రీజన్ ఏంటో తెలుసా? ఆయనే కాదు, సెలబ్రిటీస్ అందరూ ఎంత ఎండలో షూట్ చేసినా కానీ ట్యాన్ అవ్వకుండా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? ఎందుకు చెప్తా, ముందు ఇల్లు ఎండ వరకు చూడు. డైట్ అండ్ ఎక్సర్సైజ్ పక్కన పెడితే సెలబ్రిటీస్ రోజు వాళ్ళ స్కిన్ ని సన్ స్క్రీన్ తో ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వాళ్ళ సన్ స్క్రీన్ మాత్రం మిస్ చేయరు. కానీ మనం మాత్రం ఆయిలీగా ఉందని, టైం లేదని, హెవీగా ఉందని ఏదో వంక చెప్పుకుని స్కిప్ చేస్తానే ఉంటాం. నువ్వు ఏ రీజన్ చెప్పి స్కిప్ చేయాలని ఒక మంచి సన్ స్క్రీన్ నేను రికమెండ్ చేస్తాను. చూసారు కదా. సో ఇక్కడ మన స్కిన్ ఎక్కువగా కనిపించకుండా ఏజ్ అనేది మన స్కిన్ ఏజ్ అనేది ఎక్కువగా కనిపించకుండా స్కిన్ ఏజ్ అనేది ఎక్కువగా కనిపించకుండా ఉండడానికి అనేది ఎస్పీఎఫ్ అనేది చాలా చాలా ముఖ్యం. అంటే ఇది ఒకటే కాదు, క్లీనింగ్. ఫస్ట్ నేను చెప్పాను సిటిఎంపి అని అంటాం అనమాట. సిటిఎంపి, సి ఫర్ క్లెన్జింగ్, టి ఫర్ టోనింగ్, ఎం ఫర్ మాయిశ్చరైజింగ్, పి ఫర్ ప్రొటెక్షన్. ఇవి కంపల్సరీగా తీసుకుంటేనే వాళ్ళు చక్కగా కనిపిస్తారు. సో అలాంటి స్కిన్ అనేది మన కేవలం ఫుడ్ అనేదే కాదు, ఎక్సర్సైజ్ అనేదే కాదు, స్ట్రెస్ లేకుండా ఉండే లైఫే కాదు, స్కిన్ ని లోపల ఇచ్చే ఆహారంతో పాటు బయట కూడా బాహ్యంగా కూడా మన ఫుడ్ అనేది ఇవ్వాలి. అదే క్లీనింగ్, క్లెన్జింగ్. అదనే క్లీనింగ్ అని చెప్పి అంటాము. క్లీనింగ్ అని మీనింగ్ అన్నమాట. టోనింగ్, మాయిశ్చరైజర్, ప్రొటెక్షన్. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక దాన్ని కరెక్షన్ అన్నమాట. సో ఇక్కడ స్కిన్ ఫార్ములా 9 లో మనకి చాలా చాలా బెస్ట్ ప్రొడక్ట్స్, కరెక్షన్ చేసుకునే ప్రొడక్ట్స్ అనేది, ట్రీట్మెంట్ చేసుకునే ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి. సో మనకి SPF 50 PA++ అని అంటే ఏంటి అంటే, మనం సన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే సన్ నుండి మనకి అల్ట్రావైలెట్ ఏ రేస్, బి రేస్ అనేది మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం అల్ట్రావైలెట్ ఏ రేస్, బి రేస్ అనేది వస్తూ ఉంటాయి. సో అంటే దీంట్లో అల్ట్రావైలెట్ ఏ రేస్, బి రేస్, ఈ 2 రకాలు ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయి, మన స్కిన్ అల్ట్రావైలెట్ ఏ రేస్ ఏం చేస్తాయి, మన స్కిన్ డీప్ గా లోపలికి వెళ్ళిపోయి ఎక్కువగా డ్యామేజ్ అనేది చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ గ్రీజీగా, ముడతలుగా సాగిపోయే విధంగా మనకి చేస్తూ ఉంటాయి. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి SPF అనేది వాడుకోవాలి. తర్వాత అల్ట్రావైలెట్ బి రేస్. సో ఇవేం చేస్తాయి, మన స్కిన్ మీద బర్నింగ్ అనేది చేస్తాయి అన్నమాట. కాలిపోయినట్టు స్కిన్ అనేది బర్నింగ్ అయిపోయి రెడ్డిష్ గా, పింకిష్ గా అయిపోయి, తర్వాత రెడ్డిష్ గా అయిపోయి, తర్వాత బ్లాక్ గోధుమ కలర్ లో అయిపోయి, తర్వాత బ్లాక్ కలర్ లో మంగుమచ్చ అనేది వస్తుంది. ఇంత ప్రాసెస్ గా బర్నింగ్ అవుతున్నా కూడా పట్టించుకోలేదు అని అంటేనే వాళ్ళకి పిగ్మెంటేషన్ వస్తుంది. సో దానికి అంత రాకుండా ముందుగానే మన సన్ బర్నింగే అవ్వకుండా చూసుకుంటే మనం ఏం చేసుకోవచ్చు, ప్రొటెక్షన్ అనేది అదే కరెక్ట్ ప్రొటెక్షన్ అన్నమాట. అందుకు మన స్కిన్ కి ప్రొటెక్ట్ చేయడానికి మనకి SPF ఎలా ఒక వారధిలాగా, ఒక అడ్డుగా మనకి ప్రొటెక్షన్ గా మనకు ఉపయోగపడుతుంది. SPF 50 PA++. ఇది యూవీ రేస్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ ఫిగర్ లో చూసాం, రేస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది SPF వాడకపోతే. SPF 50 వాడటం వల్ల ఏమవుతుంది, ఆ రేస్ రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇలా మనకి యూజ్ అవుతుంది. SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది అర్థం అన్నమాట. ఇది సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ లో మనకి రకాలు ఉంటాయి అన్నమాట. SPF 15 అని, 30 అని, 40 అని ఇందాక మనం చూసుకున్నాం కదండి. మన వెస్టేజ్ లో చాలా ఉన్నాయి. SPF 15 ఉంది, 30 ఉంది, 40 ఉంది, 50 PA++ అనేది కూడా ఉంది. సో ఇది సూర్యరశ్మి నుంచి మన స్కిన్ కి
రక్షణ కారకం. రక్షణ కారకం సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే సూర్యరశ్మి నుండి రక్షణ కారకం. సో సన్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. క్యాన్సర్ కణాలు అనేది కూడా రానికుండా చేస్తుంది. సన్ బర్నింగ్ నుంచి క్యాన్సర్ కణాలు అనేది కూడా రానికుండా మనకి చేస్తుంది. ఇది 98% మనకి కాపాడుతుంది అనమాట. SPF 50 అనేది వాడటం వల్ల ఏంటి 98% అనేది వస్తుంది, కాపాడుతుంది. సో స్కిన్ ఎలాస్టిసిటీ కోల్పోకుండా, మన స్కిన్ ఎలాస్టిసిటీ అంటే ఒక రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి, రబ్బర్ బ్యాండ్ మనం లాగామనుకోండి సాగుతుంది. అదే వదిలేసామనుకోండి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. దాన్ని ఎలాస్టిసిటీ అంటాం అనమాట. మళ్ళీ అలాగే మన స్కిన్ అనేది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత బాగున్నావు అని చెప్పి బుగ్గలు భలే ఉన్నాయి అని చెప్పి పిల్లలు బుగ్గలు లాగుతూ ఉంటారు. లాగినప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతాయి. అట్లా మన స్కిన్ అనేది నార్మల్‌గా అవటం. అదే పెద్దయిన తర్వాత 30 దాటిన తర్వాత 35 దాటిన తర్వాత ఏమవుతుంది? అలా లాగినట్టయితే అంటే స్కిన్ అనేది ఎక్కువగా మనం రబ్ చేసినట్టయితే, ఎక్కువగా రుద్దినట్టయితే మన స్కిన్ అనేది లూజ్ అయిపోయి ముడతలనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనకి స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవటానికి మనకి ఎలా ఇది చాలా బాగా ఎలాస్టిసిటీని కోల్పోకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. పొల్యూషన్ నుంచి కాపాడుకోవచ్చు మనం. తర్వాత స్కిన్ హెల్తీగా ఉంచుకోవచ్చు, యూత్‌ఫుల్‌గా ఉంచుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడేట్టుగా SPF 50 PA++ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో, అసలు దీంట్లో మనకి బ్రాడ్ స్పెక్ట్రమ్ అనేది ప్రొటెక్షన్ ఉండటం వల్ల అల్ట్రావైలెట్ రేస్ నుంచి, యూవీ రేస్ నుంచి రక్షణ అనేది ఇస్తుంది. సన్ బర్నింగ్, క్యాన్సర్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ నుంచి కాపాడుతుంది. అలాగే హైడ్రేషన్ ఇన్ఫ్యూజన్ ఇన్ఫ్యూజన్ ఉండటం వల్ల స్కిన్‌కి మాయిశ్చరైజింగ్ అందిస్తుంది. స్కిన్ హైడ్రేట్ అవ్వకుండా ఎండిపోనీయకుండా చేస్తుంది. డ్రైనెస్, డల్‌నెస్ లేకుండా మనకి కాపాడుతుంది. సో, ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అవటం వల్ల, సన్ స్క్రీన్ అవటం వల్ల హార్మ్‌ఫుల్ యూవీ రేస్ నుండి మనకి ప్రొటెక్ట్ చేసి మన స్కిన్‌ని డీప్ హైడ్రేషన్‌ని అందిస్తుందన్నమాట. మన స్కిన్ మాయిశ్చరైజింగ్ చేసి మన రేడియంట్‌ని స్కిన్‌ని అందిస్తుందన్నమాట. సో, అలాగే లైట్ వెయిట్ ఫార్ములా ఉండటం వల్ల చాలా మంది ఎక్కువగా నేను SPF గాని ఎటువంటి క్రీమ్ వాడనండి అంటుంటారు. ఎందుకు అంటే నాకు జిడ్డుగా ఉంటుంది, ఊపిరాడనట్టుగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది అంటుంటారు. వాటిల్లో మనకి ఇవన్నీ వెస్టర్న్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నాన్ కమోడోజిక్ ప్రొడక్ట్స్. నాన్ కమోడోజిక్ అంటే జిడ్డుగా అనేది కాకుండా ఒంటికి అంటుకుపోయినట్టుగా మనకుండే ప్రొసెసర్‌గా అనేది ఉండదనమాట ఇక్కడ. మనకి నాన్ గ్రీజీ ఒంటికి అంటుకుపోయేటట్టుగా అనేది ఉండదు. జిడ్డుగా అనేది ఉండదు. నాన్ కమోడోజిక్. సో, గ్రీజీగా అనేది ఉండదు. సో, అలా జిడ్డు లేని తత్వం ఉంటుంది కాబట్టి ఫాస్ట్‌గా స్కిన్‌లోకి అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి మనకి అంటే బయట గ్లిజరిన్ బేస్‌తో చేస్తారు. గ్లిజరిన్ బేస్‌తో చేయటం వల్ల మనకి అలా ప్రాబ్లమ్‌గా అనిపిస్తుంది. ఇక్కడ ఆయిల్స్ మన ఫ్రూట్స్ నుంచి, పా తర్వాత లీవ్స్ నుంచి, మన హ్మ్, మనం వాడుకునే ఫుడ్ వాటిల్లోని ఆయిల్స్ నుంచి మనకి తీసుకుంటూ ఉంటారు. అరోమా ఆయిల్స్ అవ్వచ్చు, మంచి మంచి స్కిన్‌కి ఉపయోగపడే ఆయిల్స్ నుంచి మనం చేస్తారు కాబట్టి ఇది నాన్ గ్రీజీ అన్నమాట. ఆయిల్ అనేది ఇంకిపోతుంది. అదే గ్రీజ్ లాంటిది ఏమవుతుంది అది ఇంకదనమాట. ఇంకకుండా జిడ్డుగానే అంటే ఇంకినా కూడా తర్వాత మనకి జిడ్డుగా అనిపిస్తుంది. సో, ఇది నాన్ కమోడోజిక్ ప్రొడక్ట్స్ అని చెప్పని అంటాం. తర్వాత నాన్ గ్రీజీ ప్రొడక్ట్స్ జిడ్డు లేని తత్వం. వెయిట్ లెస్ అంటే ఇక్కడ మనకి స్కిన్ మీద మనం పెట్టుకున్నప్పుడు ఆ జిడ్డు తత్వం అనేది లేకపోబట్టి మనకేమవుతుంది స్కిన్‌కి బ్రీతింగ్ అనేది బావుంటుందనమాట. స్కిన్‌కనేది హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. స్కిన్ అనేది హాయిగా ఫీల్ అవుతుందనమాట. నెక్స్ట్ అలాగే ఇది ప్రతిరోజు వాడుకోవటం వల్ల పర్ఫెక్ట్ స్కిన్ అనేది పొందుతాం. సో, డీప్ క్లెన్జింగ్ ఆయిల్, తర్వాత సీరమ్, ఆ తర్వాత ఏం చేయాలి? SPF 50 గనక మనం యూజ్ చేసినట్టయితే మనకి స్కిన్ అనేది చాలా హెల్తీగా అనేది ఉంటుంది. సో, ఎన్హాన్స్డ్ రేడియన్స్ స్కిన్ అనేది ఏంటి మనకి స్కిన్ బ్రైట్‌గా కనిపిస్తుంది. ఆహ్, తర్వాత మన స్కిన్ కాంప్లెక్షన్‌ని పెంచుతుంది. అంటే కొత్త కణాలనేది ఆహ్, ఆహ్, ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి స్కిన్ అనేది ఎప్పుడు కూడా బ్రైట్‌గా కనిపిస్తుంది. సో, ఇక్కడ లుమినియస్ గ్లో అని చెప్పనని అంటాం అన్నమాట దీన్ని. సో,
అలాగే లాంగ్ లాస్టింగ్ డిఫెన్స్. సో, ఇక్కడ లాంగ్ లాస్టింగ్ అంటే సన్ ఎక్కువసేపు మనకి ఈ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సన్ నుంచి కావచ్చు, తర్వాత మనకి ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. స్కిన్ యూత్‌ఫుల్‌గా కనిపించటానికి, యంగ్‌గా కనిపించటానికి కూడా ఎక్కువ సేపు అనేది ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో అసలు ఏం ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి అని గనుక చూస్తే, ఇందులో పవర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్స్ ఉండటం వల్ల మనకి సుపీరియర్ ప్రొటెక్షన్ అనేది మనకి ఇస్తుంది. అలాగే హైడ్రేషన్ నుంచి మనకి హైడ్రేషన్ కూడా ఇస్తుంది. సో, దీంట్లో ఏమున్నాయి అనుకుంటే హైలూరినిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో, దీన్ని ఇలాగే పిలుస్తాం. హైలూరినిక్ యాసిడ్ అనే పిలుస్తాం. ఇది మనకి ఒక ఆమ్లతత్వం అన్నమాట. ఇది మనకి ఫేస్‌లో మాయిశ్చరైజింగ్‌ని లాక్ చేస్తుందన్నమాట. మన మాయిశ్చరైజింగ్ అనేది కోల్పోనీయకుండా లాక్ చేస్తుంది. స్కిన్ హైడ్రేట్ చేస్తుంది. సో, ప్లంప్ చేస్తుంది. ఆహ్, ప్లంప్ అంటే మెత్తగా చక్కగా స్మూత్‌గా, మెత్తగా బావుంది అని చెప్పని అంటుంటాం అన్నమాట. సారీ. అలాగే కొలాజన్‌ని కూడా అట్లాగే ఎలాస్టిసిటీని కూడా మనకి ఆ లెవెల్‌ని బ్యాలెన్సింగ్ చేస్తుంది. కొలాజన్ అనేది ఇందాక మనం ఎలాస్టిసిటీ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. సో, దానికి ఎలాస్టిసిటీ బాగుండడానికండి దానికి కొలాజన్ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఆ కొలాజన్ ఉండటం వల్ల మనకి ఎలాస్టిసిటీ అనేది కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత స్కిన్ మాయిశ్చరైజింగ్‌ని పెంచుతుంది. సో, టైట్ చేస్తుంది. ఎలాస్టిసిటీని బూస్ట్ చేస్తుంది. ఇవన్నీ హైలూరోనిక్ యాసిడ్ అనేది చేస్తుంది. తర్వాత రెండోదేంటి అంటే బెంగకాంగ్ రూట్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే కందని మనం రాసుకోవాలి. కంద రూట్ అన్నమాట. కంద రాసుకుంటే దురద కదా అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కంద రూట్ అన్నమాట. ఇది మనం వాడుకొని తినేది ఉంటుంది కదా! దుంపల్లో ఉంటుంది కదా! కంద. సో, దాని రూట్ అన్నమాట. సో, స్కిన్ స్మూత్‌గా చేస్తుంది. రేడియంట్ గ్లో ఇస్తుంది. అనేక రకాల విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో, వీటి వల్ల మన స్కిన్ అనేది బాగా బ్రైట్‌గా ఉండి నరిష్ అవుతూ ఉంటుందంట. చక్కగా మెరుస్తూ ఉన్నట్టుగా ప్రకాశవంతంగా అనేది ఉంటుందన్నమాట. స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఈవెన్ స్కిన్ అనేది కూడా మనకి అందిస్తుంది. సో, దీని అప్లికేషన్ గనుక మనం చూసినట్టే స్కిన్ మీద ఇక్కడ మనం చూడొచ్చు. మన స్కిన్ మాయిశ్చరైజింగ్ ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే ఫేస్‌ని క్లీన్ చేసుకొని మనం ఏం చేయాలి? క్లీన్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్‌ని డాట్‌గా పెట్టుకొని స్కిన్ కవర్ అయ్యేలాగా పెట్టుకొని స్కిన్‌లో అబ్జర్వ్ చేయాలి. సో, ఇంకింగ్ చేసుకోవాలన్నమాట. మనం బయటికి వెళ్ళేటప్పుడు అంటే సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు ఎండలోకి వెళ్ళకపోయే ముందు 15 నిమిషాల ముందు గనక మనం అప్లై చేసుకున్నట్టయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మనం చాలా బాగా ఫీల్ అవ్వగలుగుతాం అన్నమాట. దీని లాభాన్ని బాగా ఫీల్ అవ్వగలుగుతాం. సో, అండర్ మేకప్ ప్రైమర్‌గా కూడా ఉపయోగిస్తాం. అంటే మేకప్ అప్లై చేసుకునే వాళ్ళకి ప్రైమర్ లాగా అంటే మనం రాసుకునే ఫౌండేషన్ అవ్వచ్చు, తర్వాత మనకి ఫౌండేషను, కన్సీలరు ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకునే కన్సీలర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతుంది డీప్‌గా పెనెట్రేట్ అవ్వటానికి లోపలికి మనకి అప్లై చేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. సో, దానికి ప్రైమర్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో, అలా ప్రైమర్ లాగా కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. తర్వాత మన మ్యాట్ ఫినిషింగ్‌గా కూడా ఉపయోగపడుతుంది. మన స్కిన్ అనేది మ్యాట్ ఫినిషింగ్ అనేది ఇప్పుడు చాలా చాలా ట్రెండ్. చాలా చాలా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నదన్నమాట. మ్యాట్ ఫినిషింగ్ అంటే ఒక బ్యూటీ లుక్ అనేది ఒకటొస్తుందన్నమాట. ఒక షైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఫేస్ మీద నేచురల్‌గా షైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఏదో క్రీమ్ అప్లై చేశారు అన్నట్టు కాకుండా ఒక నేచురల్ లుక్ అనేది వస్తుందన్నమాట. అది మ్యాట్ ఫినిషింగ్. సో, ఆ మ్యాట్ ఫినిషింగ్‌గా కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మేకప్ మనం అప్లై చేసుకున్నట్టయితే మేకప్ గ్లో అనేది బాగా మనకి తగ్గకుండా కూడా చేస్తుందన్నమాట. చాలా ప్రొడక్ట్స్ ఏమవుతుందంటే సన్ ప్రొడక్షన్ రాసుకున్న తర్వాత మేకప్ వేసుకున్న తర్వాత ఆ సన్ ప్రొడక్షన్ కరిగిపోవటంతో మనకేమవుతుంది ఆ మేకప్ కూడా డల్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇది లాంగ్ లాస్టింగ్‌గా ఉండటం వల్ల అంటే ఎక్కువ సేపు ఉండటం వల్ల మనకి ఇదేమవుతుంది ఎస్‌పీఎఫ్ ఎక్కువ సేపు ఉండటం వల్ల మనకేమవుతుంది 50+ పీఏ ప్లస్ ప్లస్ కదా! ఉండటం వల్ల మన మేకప్ కూడా తగ్గకుండా చేస్తుందన్నమాట. సో, మేకప్ అనేది త్వరగా పోకుండా చేస్తుంది. అలాగే ఓపెన్ పోర్సెస్ అని చెప్పుకున్నాం గదా! ఆ పోర్సెస్ అవ్వచ్చు, ఫైన్ లైన్స్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా కవర్ చేస్తుందన్నమాట.
రెగ్యులర్‌గా యూజ్ చేస్తే అంటే కొన్నాను, ఎప్పుడో గుర్తున్నప్పుడు వాడాను అనే దానికన్నా, ఎండలోకి వెళితేనే వాడతాను అనే దానికన్నా కూడా మన ఎల్ఈడీ లైట్స్ దగ్గర కావచ్చు, మన ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్ వీటి వల్ల వచ్చే రేస్ వల్ల అవ్వచ్చు. సో, వీటన్నిటి వల్ల కూడా డ్యామేజ్ అనేది స్కిన్ అనేది డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి, రెగ్యులర్‌గా మనం వాడటం వల్ల మనం మంచి బెనిఫిట్స్ అనేది పొందుతాం. సో, ఇది ఎంఆర్‌పీ వచ్చేసరికి రూ. 1420 డీపీ వచ్చేసరికి మనకి రూ. 1000 అన్నమాట. పాయింట్‌లొచ్చేసరికి 33.33. సో, ఇలా మనం ఎక్కువగా మనం యూజ్ చేయటం వల్ల మన హెల్తీ స్కిన్‌ని పొందొచ్చు. సో, ఎలా వాడుకోవాలనేది ముందు ముందు ట్రైనింగ్స్‌లో మనం తెలుసుకుందాము. థాంక్ యూ సో మచ్ అండి. ఈ మంత్ మనకి 3200 కనుక బిల్లింగ్ చేసుకున్నట్టయితే, ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము? మన డీప్ క్లెన్సింగ్ ఆయిల్ చెప్పుకున్నాం. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఎంత? 1200. డీపీ రేట్ 1200 40 పీవీ వస్తున్నాయి. తర్వాత మనకి విటమిన్ సి సిరమ్ చెప్పుకున్నాం. ఇది రూ. 1025 అవుతుంది. 34.27 అవుతున్నాయి. సో, ఇక్కడ తర్వాత మనం ఎస్‌పీఎఫ్ 50 చెప్పుకున్నాం. ఇది రూ. 1000 అవుతుంది. 33.33 అవుతుంది. సో, ఇక్కడ మనకి 107 పీవీస్ వస్తున్నాయి. 3200 కాస్ట్ అవుతుంది. సో, మనకి చక్కగా ఇక్కడ ఏమవుతుంది? ఈ మంత్ మనకు ఆఫర్ ఉందన్నమాట. సో, ఆఫర్‌లో మనకి ఆ స్లైడ్ మిస్ అయింది మర్చిపోయాను. సో, ఆఫర్ ఏంటి మనకి 3200 గనుక చేస్తే ఇదొస్తుంది. ఒక్క నిమిషం అది కూడా నేను చూపిస్తాను. ఓకే. మనకి ఆఫర్‌లో ఒక్క నిమిషం. హలో అండి, నమస్తే. నేను మీ గీతాజాన్ రెడ్డి, డియూసిడి. సో వండర్ఫుల్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఆఫర్తో మీ ముందుకు వచ్చేసాను. 3200 వర్త్ మీరు బ్యూటీ ప్రోడక్ట్స్ బిల్లింగ్ చేసుకోవడం వలన ఒక వండర్ఫుల్ చాపర్ మీకు ₹1కే రావడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ అండి. నిజంగా నేను నా బిల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ₹1కి మాత్రమే నేను ఈ చాపర్ని తీసుకోవడం జరిగిందనమాట. సో క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. మీకు లైవ్గా చూపిస్తాను చూడండి. క్వాలిటీ అనేది సూపర్ క్వాలిటీ అండ్ మనకు అన్లాక్ చేసుకోవచ్చు. ఇలా అన్లాక్ చేసుకొని చాలా ఈజీగా చాప్ చేసుకోవచ్చు అనమాట. చాలా స్మూత్గా ఉంది, వండర్ఫుల్ ఉంది. క్వాలిటీ అయితే సూపర్, నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్వరు మిస్ అవ్వద్దు. చాలా తక్కువ స్టాక్ వచ్చేసినాయి అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ పైన ఎవ్రీ మంత్ ఒక ఎక్సలెంట్ ఆఫర్ ఇస్తుంది కంపెనీ మన కోసం. థ్యాంక్ యూ. చూసారు కదండీ! సో, ఇక్కడ మనకి ఆఫర్ అనేది చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. యాక్చువల్‌గా నేను కూడా పెట్టాను. ఆర్డర్ అనేది 2వ తారీఖే నేను బిల్లింగ్ చేయడం జరిగింది. సో, ఇంకా నాకు కొరియర్‌లో రావాలి. వైజాగ్ నుంచి అనేది పెట్టడం జరిగింది. సెకండే పెట్టాను. సో, ఇంత మంచి ఆఫర్ ఉన్నది. చాపర్ అనేది ఇంత మంచి ఆఫర్ ఉంది. అది 900 వర్త్ అండి. ₹900. మనకు 3200కి ₹320 10%గా అంటే ₹320 మనకి ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ₹900 ప్రొడక్ట్ అనేది మనకి ఫ్రీ వస్తుంది. బ్రాండెడ్ ఐటెమ్ వస్తుంది. మనకి వారంటీ కూడా ఉంటుంది. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అన్నమాట అది కూడా. సో, మనం ఎక్కువగా మన పీవీస్ పొందగలుగుతాము. మన స్కిన్ హెల్తీగాను పొందగలుగుతాము. బిజినెస్ గ్రో చేసుకుంటాం. సో, ఆల్ ది బెస్ట్ అండి. సో, ఈ అవకాశం ఇచ్చిన కొండేపి టీమ్, ఎంఎస్ఆర్ అసోసియేషన్‌కి థాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ మేడం. బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చాలా నాలెడ్జ్ ఇచ్చారు. ఇప్పుడు లోపల అంతర్భాగాలు, ఆర్గాన్స్ ఎలా అయితే కేరింగ్‌గా మంచి ఫుడ్ తీసుకుంటామో, మన బాడీలో భాగమైన స్కిన్‌కి మాత్రం చాలా మంది కేర్ తీసుకోరు. తీసుకుంటే మంచి ప్రొడక్ట్స్ అవి వాడితే ఈళ్ళేంది ఇంత స్టైల్‌గా తిరుగుతున్నారని కొంతమంది అనుకుంటారని, కొంతమంది స్కిన్‌దేముందిలే సోప్ సరిపోతదని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ స్కిన్ కూడా మన బాడీలో భాగమే కాబట్టి, ఆ స్కిన్ కేరింగ్ అనేది కూడా మనకి ఉండాలని చెప్పి చాలా బాగా వివరించారు మేడం. ఇంకోటి బ్యూటీ ప్రొడక్ట్స్ దేనికేంటనేది కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు. ఇంకోటి దాంట్లో ఇంగ్రీడియెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా
చాలా క్లారిటీ మాకు వివరించారు మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అడగగానే మరొకసారి మోస్ట్ జూమ్ వెల్కమ్ ఇచ్చి సార్. మాకు నాలెడ్జ్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ మేడం ఒక 5 నెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకో మేడం, డౌట్స్ ఏమైనా. షూర్ సార్, షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. గమనించండి మేడం, సబ్జెక్ట్ చాలా బాగుంది, చాలా తెలుసుకున్నామని కాకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎలా యూజ్ చేయాలనే విషయంలో కానీ, లేదంటే ఏ కాంబినేషన్లో యూజ్ చేయాలనే విషయంలో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మేడంతో మాట్లాడవచ్చు. ఒక 5 నెంబర్స్, ఎందుకంటే 6:45 అయింది కాబట్టి మేడంకి బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి త్వరగా క్లోజ్ చేద్దాము. సుజాత మేడం, గుడ్ మార్నింగ్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. లలిత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు బాగా బ్యూటీ గురించి బాగా చెప్పారు మేడం. నేను వేరే వాళ్ళకి క్రిన్ ఆయిల్ ఇచ్చిన మేడం. క్రిల్ ఆయిల్. ఆ, ఓకే. ఇస్తే అది బాగా మచ్చలుగా ఉన్నాయి అంట మేడంకి. అందుకే నేను అది ఇచ్చిన. అదే అక్కడ కూడా మేము మా సార్ వాళ్ళని అడిగి ఇచ్చాం. ఓకే. దాని మచ్చలు అయిపోయేదాన్ని. అది చాలా మంచిదండి. చెప్పండి, మీరు చెప్పండి. క్లిన్సింగ్ ఆయిల్ ఇచ్చారా మేడం? డీప్ క్లిన్సింగ్ ఆయిల్ ఇచ్చారా? క్రిన్ అది నైట్ క్రీమ్ అంటలా, అది 220 రూపాయలది. నైట్ క్రీమ్ అని ఇంకోటి ఏమి ఇచ్చారు మేడం? అది ఒక్కటే సార్. నైట్ క్రీమ్ ఇచ్చారు. ఓకే. మేడం మాట్లాడతారు. ఏమేమి ప్రోడక్ట్ ఇచ్చారండి ఒకసారి మీరు చెప్పండి. మేడం అదే నైట్ రాసుకునే నైట్ క్రీమ్ అంటలా, అది నైట్ క్రీమ్ క్రిల్ ఆయిలా డీప్ క్లెన్సింగ్ ఆయిలా? 220 రూపాయలది. ఓకే, నైట్ క్రీమ్ ఇచ్చారు. సరేనండి, మీరు ఒకటి చేయండి. ఇప్పుడు మీరు కనీసం ఇక్కడ మనకు ఒకటండి, నేను ఇంత కాస్ట్ పెట్టలేను అని అనుకుంటే, ఇదేంటంటే ట్రీట్మెంట్ వైజ్ గా ఫస్ట్ టానింగ్ అనేది రిమూవ్ చేసుకోవడానికి మేడం మ్యూట్ చేయండి. సో టానింగ్ అనేది రిమూవ్ చేసుకోవడానికి మనకి ఇంకా మనకి ఫేస్ వాష్ కావచ్చు, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది, ఫస్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంత కాస్ట్ పెట్టలేను అని అనుకుంటే కనీసం క్లెన్జర్ అండ్ టోనర్ అని ఉంటుంది. క్లెన్జర్ అండ్ టోనర్, ఎష్యూర్ లో క్లెన్జర్ అండ్ టోనర్ అని ఉంటుంది. సో అది యూజ్ చేసుకుంటే ఆ ట్యాన్ అనేది అంతా రిమూవ్ అవుతుందండి. ట్యాన్ రిమూవ్ అయిన తర్వాత ఫేస్ వాష్ అనేది యూజ్ చేసుకోవడం. అట్లీస్ట్ మన ఫేస్ వాష్, ఎష్యూర్ ఫేస్ వాష్, క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అనేది అది అన్నా యూజ్ చేసుకోవడం. ఇలా యూజ్ చేసుకుంటే ఫస్ట్ మృత కణాలు ఏవైతే ఉంటాయో, డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి క్లీన్ అవుతాయి. క్లీన్ అయిన తర్వాత సోప్ ఒక్కదానికే అంటే క్లీన్ అవ్వదండి. ఇందాక నేను చూపించాను. సో లోపల నుంచి క్లీన్ అవ్వాలి, పైన కాదు, లోపల నుంచి క్లీన్ అవ్వాలంటే ఫేస్ వాష్ కానీ మనకి యూజ్ అవ్వాలి. సో అలా కనుక చేసి తర్వాత దానికి ప్రొటెక్షన్ గా సిటిఎంపి అని చెప్పని అంటాం. సో ప్రొటెక్షన్ గా మనం ఏం చేయాలి, లాక్ చేసుకోవడానికి మనం ఫుడ్ ఏమి ఇవ్వాలి అనేది కనుక మనం చూస్తుంటే ఎస్పీఎఫ్ అనేది ఇవ్వాలి. ఎస్పీఎఫ్ 15 కనుక ఇచ్చినట్టయితే 15 ఎస్పీఎఫ్ 15 కనుక ఇచ్చినట్టయితే 2 గంటల పాటు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎస్పీఎఫ్ 30 కనుక ఇచ్చినట్టయితే మనకి 2:30 నుంచి 3 గంటల పాటు మనకి 4 అవర్స్ అనేది ఉంటుంది. ఎస్పీఎఫ్ 40 కనుక ఇచ్చినట్టయితే 5 అవర్స్ ఉంటుంది. ఎస్పీఎఫ్ 50 కనుక ఇచ్చినట్టయితే 6 అవర్స్ ఉంటుంది అనమాట. 6 గంటల ప్రొటెక్షన్ అనేది మనకు ఉంటుంది ఎస్పీఎఫ్ 50 కనుక ఇచ్చినట్టయితే. సో నేను 2 గంటలే యూజ్ చేసుకుంటాను అని ఎస్పీఎఫ్ 15 యూజ్ చేసుకుంటాను అంటే 2 గంటలకు ఒకసారి అప్లై చేసుకోవాలి. అలా గనక యూజ్ చేసుకుంటే సన్ నుంచి, ఎండ నుంచి రక్షణ కవచం కనుక మనం పెట్టుకుంటే మళ్ళీ రాకుండా ఉంటాయి. వచ్చిన పోవాలి అని అనుకుంటే కరెక్షన్ చేసుకోవాలంటే స్కిన్ ఫార్మలైనలోకి వెళ్ళిపోవాలి. సో మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి అనుకుంటే, మెయింటైన్ చేసుకోవాలంటే ఎష్యూర్ న్యాచురల్. బట్ కరెక్షన్ చేసుకోవాలి, ఉన్న ప్రాబ్లం రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే స్కిన్ ఫార్ములా 9 లోకే వెళ్ళాలి. దాంట్లో బ్లెమిషెస్ జెల్, బ్రైటనింగ్ క్రీమ్ ఇలాంటివి అనేది మనకు ఉంటాయి అన్నమాట. సో ట్రీట్మెంట్ అంటే మనకి మందులతో తగ్గేది ఉంటుంది, ఇంజెక్షన్స్ ఆపరేషన్ చేసేది ఉంటుంది, ఇంజెక్షన్స్ తో తగ్గేది ఉంటుంది. సో ఏ లెవెల్లో ఉంది ప్రాబ్లం అనేది చూసి దాన్ని బట్టి మనం వెళ్ళాలి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఎస్పీఎఫ్ అనేది ఒకటి యాడ్ చేసుకోవాలి. ఎస్పీఎఫ్ అనేది యాడ్ చేసుకుంటే వాళ్ళ బడ్జెట్ బట్టి ఎస్పీఎఫ్ అనేది యాడ్ చేసుకుంటే
మీకు అది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మీకు అర్థమైందా అండి? ఎస్‌పీఎఫ్ అనేది మీది అప్లయన్స్ చెప్పింది చాలా మంచిదే చెప్పారు. ఇప్పుడు మీరు తగ్గటానికి ఇచ్చారు. కానీ మళ్ళీ రాకుండా ఉండాలి అనుకుంటే ఎస్‌పీఎఫ్ అనేది ఇవ్వాలి. అర్థమైందా సుజాత గారు? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మోస్ట్ వెల్కమ్. కృష్ణవేణి మేడం, గుడ్ మార్నింగ్. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లలిత మేడం. మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం మీరు చాలా బాగా చెప్పారు మేడం. అయితే మేడం నాకు పింపుల్స్, ఓపెన్ పార్స్, మంగమచ్చలు 3 ఉన్నాయి మేడం. నేను ఓకే. వచ్చేసి బెల్మిష్ జెల్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడుతున్నా, ఫేస్ వాష్ వాడుతున్నా, సన్ స్క్రీము 40 వాడుతున్నా మేడం. హ్మ్. కొంచెం బెటర్ వచ్చింది మేడం, బానే ఉంది. ఇంకేమన్నా అంటే మీరు సి విటమిన్ సిరమ్ చెప్పారు కదా మేడం, అది పింపుల్స్ ఉన్న వాళ్ళు వాడొచ్చా మేడం? అంటే పింపుల్స్ ఉన్నవాళ్ళు అంటే రసిక కారుతూ సో, అలా ఉన్నప్పుడు మనకి గాయాలుగా ఉన్నప్పుడు కట్స్ గాని, ఏవన్నా గాయాలుగా ఉన్నప్పుడు స్కిన్ ఏదైనా కట్స్ ఉన్నప్పుడు మనకేమవుతుంది లెమన్ జ్యూస్ కనుక పెట్టినట్టయితే మంట పుడుతుంది గదా! సో, అందుకని మనము ఆ టైంలో యూజ్ చేయొద్దు అని అంటున్నాం. అలా కాకుండా పింపుల్స్ ఉన్నాయి. అంటే అది రసిక కారుతున్నట్టుగా, పగిలినట్టుగా రసిక కారుతున్నట్టు అలా లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు వాడుకోవచ్చు. విటమిన్ సి సిరమ్ వాడుకోవచ్చు. అలా ఉంటున్నాయి అంటే సి సిరమ్ అనేది వాడొద్దు. ఓకే బ్లెమిషెస్ జెల్ అనేది వాడుకోండి. బ్లెమిషెస్ జెల్ వాడుతున్నారా? వాడుతున్నాను మేడం. బ్లెమిషెస్ జెల్ మీరు డీప్ ఇంకొకటి క్లెన్జింగ్ ఆయిల్, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాడుతున్నారు. సన్ స్క్రీము 40 వాడుతున్నాను. ఓకే. సో, మీరు మీరు ప్యాక్ ఏమేస్తున్నారు? ఫేస్ ప్యాక్ లాగా అంటే మీరు ఫుడ్ అనేది మార్చుకుంటున్నారా? మీరు లోపలికి ఫుడ్ సప్లిమెంట్ ఏమైనా తీసుకుంటున్నారా? సప్లిమెంట్స్ ఏం తీసుకోలేదు మేడం. అదే అడుగుదామని నేను చెప్తున్నాను. లోపలికి ఇన్నర్‌గా ఏమన్నా తీసుకోవాలా అని సజెషన్ చెప్పండి. బయటకి క్లీనింగ్, ఎక్స్‌టర్నల్‌గా క్లీనింగ్ అనేది చేస్తున్నారు. బావుంది. బట్ ఓకే. లోపలున్న మీ బాడీలో ఉన్న అంటే ఒకటండి మీకనేదే కాదు సహజంగా ఎందుకొస్తాయనేది చెప్తున్నాను. ఎక్కువ నీళ్లు ఎక్కువ తాగకపోయినా, వాటర్ కరెక్ట్‌గా అంటే 3-4 లీటర్లు వాటర్ తాగకపోయినా మీ బాడీకి తగ్గట్టుగా. సో, అప్పుడేంటి యూరిన్ ఎక్కువ రాదు, మన స్వెట్ ఎక్కువ రాదు. మన లోపలున్న ఇంప్యూరిటీస్ అన్ని మన లోపల ఉన్న మల్లాలన్నీ కూడా టాక్సిన్స్ అన్నీ కూడా మన లోపలే ఉండిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ వాటర్ ఎక్కువ తాగాలి. యూరిన్‌కి ఎక్కువ వెళ్ళాలి వాష్‌రూమ్‌కి. తర్వాత చెమట ఎక్కువ పట్టించేటట్టుగాను మనం ఉండాలి. ఎట్లైనా లోపల ఉన్న మలినాలు బయటికి పోవాలి. యూరిన్ ద్వారా గాని, మోషన్ ద్వారా గాని, ఎక్సర్‌సైజ్ ద్వారా కానీ. అలా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఆడవాళ్ళకైతే పీరియడ్స్‌లో బ్లీడింగ్ కరెక్ట్‌గా కాకపోయినా కానీ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. సో, హార్మోన్స్ ఇంబాలన్స్ అని చెప్పని అంటాం దాన్ని పరంగా. సో, ఇంకోటేంటి అనంటే మీరు తీసుకునే ఫుడ్ మీది ఎక్కువగా చీము ఎక్కువగా వచ్చే ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల. అంటే టాక్సిన్స్ బయట ఆయిలీ ఫుడ్ కావచ్చు. అలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిని కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి అంటే మరి ఫస్ట్ మన టాక్సిన్స్ బయటికి పోవాలి. టాక్స్ క్లీన్ కానీ, నీమ్ క్యాప్సూల్ కానీ ఏదో ఒకటి యూజ్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ టాక్స్ క్లీన్‌కి ఇస్తానండి. లేదు అంత కాస్ట్ నేను పెట్టలేను అని అనుకున్నప్పుడు అట్‌లీస్ట్ నీమ్ క్యాప్సూల్ వాడుకోండి అని చెప్తాను. తర్వాత స్కిన్ మనకి అమినో యాసిడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అమినో యాసిడ్స్ కావాలి. అమినో యాసిడ్స్ దేంట్లో ఉంటాయి? అలోవెరాలో ఉంటాయి. అలోవెరా క్యాప్సూల్‌లో ఉంటాయి. మనకి ఆమ్లా క్యాప్సూల్‌లో ఉంటాయి. సో, సి బక్తాన్‌లో ఉంటాయి. సో, ఫస్ట్ ప్రయారిటీ నేను సి బక్తాన్‌కి ఇస్తానండి. సో, సి బక్తాన్ అన్నా యూజ్ చేయండి. లేదు అంత కాస్ట్ పెట్టలేను అనుకుంటే అలోవెరా అన్నా వాడండి. అంత కాస్ట్ పెట్టలేను అనుకుంటే కనీసం ఆమ్లా అన్నా వాడండి. సో, నేనిప్పుడు ఏం చెప్పాను టాక్స్ క్లీను, సి బక్తాను వాడుకుంటే మీరు చేసే దానికి వాటర్ ఎక్కువ తీసుకుంటే మీది పర్ఫెక్ట్ స్కిన్ అయిపోతుంది మేడం. ఓకే మేడం. థాంక్ యూ మేడం. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మెరీనా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ లేడీస్ మార్నింగ్ రవి ఇంకెవరు కూడా సార్. హ్యాండ్ రైజ్ చేయొద్దు. 6:54 అయింది కాబట్టి ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు. మేడం మాట్లాడండి. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లలిత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. మేడం మీ సెక్షన్ అంతా మాకు చాలా క్లారిటీ ఇచ్చింది కొన్ని కొన్ని సమస్యలకి. సార్ నాకు తెలియంది ఏంటంటే కొద్దిగా ఎలాంటి స్కిన్ టోన్ అయిన వాళ్ళు ఈ 3 ప్రొడక్ట్స్ వాడొచ్చా? యెస్. అదేనండి. అందుకే ఇది ఈరోజు నేను చెప్పాను. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా
వాడొచ్చు. కేవలం ఒక్కటి సి సిరమ్ మాత్రం ఏంటి రసిక కారదు, మేడం డ్యామేజ్ ఏమైనా ఉంది అంటే స్కిన్ మీద విన్నాను గ్లిట్ మేడం, విన్నాను ఇప్పుడు. అలాంటి వాళ్ళు తప్ప సి సిరమ్ వాడకూడదు. కొంచెం మంట పుడుతుంది కాబట్టి. సో ఎవరైనా వాడొచ్చండి. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడొచ్చు. ఓకే సో ఓకే మనకు ఆఫరు ఉంటుంది. చక్కగా మంచి బెనిఫిట్స్ పొందుతాం. థ్యాంక్ యూ మేడం, అదొక్కటి డౌట్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారు. అయిమా మేడం, గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. లలిత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు మేడం. నాకు వచ్చేసి పింపుల్స్ ప్రాబ్లం ఉంది మేడం. నేను వచ్చేసి 9 నుంచి ఈవినింగ్ 6, 8 ఈవినింగ్ 8 వరకు కూడా బయటే ఉంటాను. ఓకే. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉందని చెప్పేసి ఆ ప్రాబ్లం నేను నర్సుగా చేస్తున్నాను మేడం. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉందని చెప్పేసి నేను మందాను శతావరి మ్యాక్స్, టాక్స్ క్లీన్, నీమ్ వాడుతున్నాను మేడం. అలోవెరా ఓకే. కూడా వేస్తున్నాను. వెరీ గుడ్. పింపుల్స్ అయితే తగ్గాయి కానీ డార్క్ స్పాట్స్ ఏం తగ్గట్లేదు మేడం. క్లారిఫై ఫేస్ వాష్ ఒకటే వాడుతున్నాను నేను, ఇంకా ఏం తీసుకోవట్లేదు మేడం. ఓకే. క్లారిఫై ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నారు. పింపుల్స్ తగ్గాయి అని అన్నారు కదా! సో అవును మేడం. ఇంటర్నల్ గా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికని ఇంటర్నల్ గా లోపలికి మీరు సప్లిమెంట్ అనేది వాడారు. చాలా మంచి వాడాను పని. మేడం. ఇప్పుడు ఏం అవును మేడం. చేయాలి? మీరు అలోవెరా క్యాప్సూల్ వాడుకుంటూ మీరు బ్లెమిషెస్ జెల్ అనేది యూజ్ చేయండి. ఎస్‌పీఎఫ్ అనేది వాడుకోండి. ఫస్ట్ ఎస్‌పీఎఫ్ అనేది డే టైమ్ యూజ్ చేసుకోండి. ఎస్‌పీఎఫ్ 50 వాడుకోండి. ఎందుకంటే మీరు చాలా సేపు ఎక్కువ బయటే ఉంటారంటున్నారు. ఎస్‌పీఎఫ్ 50 వాడుకుంటే 6 అవర్స్ పాటు 6 గంటలు పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా ఎండొస్తుంది. సో 6 గంటలు మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే మేడం. ఎస్‌పీఎఫ్ 50 వాడుకుంటూ తర్వాత బ్లెమిషెస్ జెల్ నైట్ టైమ్ వాడండి. ఎక్కడ బ్లెమిషెస్ జెల్ వాడాలంటే ఎక్కడైతే మచ్చలున్నాయో, ప్యాచెస్ ఉన్నాయో దాని మీద వరకు మాత్రమే ఒక పెన్నులాగా ఉంటుందన్నమాట అది. సో, ఓకే మేడం. ఒక ఎరేజర్ లాగా మన పెన్సిల్‌తో గీస్తే ఎరేజర్ చేస్తాం. మన రబ్బర్‌తో గనుక క్లీన్ చేస్తే ఏమవుతుంది? ఎరేజ్ అయిపోతుంది కదా! తుడిచిపోతుంది కదా! అట్లాగే ఆ మచ్చల వరకే కనుక రాసినట్టయితే, అప్లై చేసినట్టయితే, ఆ మచ్చలు ఏమవుతాయి? మీ పక్కనున్న స్కిన్ ఏదైతే ఉందో, ఆ మచ్చ పక్కన స్కిన్ ఏదైతే ఉందో, ఆ కలర్‌లోకి ఆ మెలనిన్ అనేది తగ్గించేసి, అది సాల్సిక్ యాసిడ్ అనేది ఉంటుంది. తగ్గించేస్తుందన్నమాట. ఎక్కడైతే పింపుల్ ఉందో, ఒకవేళ పింపుల్స్ వస్తున్నాయనుకోండి, పింపుల్ ఉంది. ఆ పింపుల్ చుట్టూతా కూడా రాస్తే, ఆ బాక్టీరియా కూడా అంతా చనిపోవడానికి ఉపయోగపడి, ఆ సాల్సిక్ యాసిడ్ పింపుల్‌ని అణిచివేస్తుందన్నమాట. సో, బ్లెమిషెస్ జెల్ ఎస్‌పీఎఫ్ 50 అనేది మస్ట్ అండ్ షుడ్‌గా వాడండి. తప్పనిసరిగా ఓకే వాడండి. మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు విటమిన్ సి సీరం కూడా వాడొచ్చా మేడం? అదే ఆల్టర్నేట్ కొంచెం చెప్తారా మేడం ఎట్లా వాడాలి అనేది? అదే నేను చెప్పాను. రసికలాగా కారకుండా అలా ఉంటే, గాయాలుగా లేకుండా ఉంటే, టీ సిరమ్ ఎవ్వరైనా వాడొచ్చు. మీరు వాడితే ఇంకా త్వరగా రిజల్ట్ వస్తుంది. ఆ 2 ఓకే ఆ కాంబినేషన్‌తో గనుక వాడితే ఇంకా త్వరగా రిజల్ట్ వస్తుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాల వెంకటనారాయణ గారు. బాల వెంకటనారాయణ గారు. రామయోగి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం బ్యూటీ గురించి చాలా విషయాలు ఈరోజు చెప్పారు. రవి సార్ అన్నట్టు లోపల ఆర్గానిక్స్కే కాదు బయట కనపడే స్కిన్ కూడా మనం అందంగా ఉంచుకోవడానికి ఫార్ములాస్ అనేవి వాడాలని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది మేడం. మేడం రీసెంట్గా మేము 14 ఇయర్స్ బాబుకి కొంచెం బ్లాక్గా ఉంటాడు మేడం. ఓకే. అషూర్లో ఫేస్ వాష్ ఒకటి, లైట్నింగ్ క్రీమ్ ఒకటి, స్కిన్ హెయిర్ అండ్ నీల్ క్యాప్సిల్ ఒకటి ఇచ్చాం మేడం. అవి సరిపోతాయి లేకపోతే ఇంకేమైనా మార్చాలనా మేడం కొంచెం? ఎందుకు బ్లాక్‌గా అనేది వచ్చింది అనేది రీజన్ ఏమన్నా మీకు అంటే కలర్ కాంప్లెక్షన్ ఎప్పుడు కూడా కలర్ కాంప్లెక్షన్ డిసైడ్ చేయొద్దండి. ఏంటి అంటే ప్రాబ్లమ్ మేడం ఏంటి? అబ్బాయి చూడటానికి మాకు కొంచెం బ్లాక్‌గా ఉంటాడు. వాళ్ళ మదర్ ఏంటంటే కొంచెం షైనింగ్‌గా ఉండటానికి అడిగారు మేడం. హ్మ్. వాటి అంటే కోసం ఇవి ఏదైనా ట్యాన్ ఉందా? అంటే ఇప్పుడు ఒక అద్దం ఉందండి. అద్దం మీద మసి పడింది. ఆ మసి ఓకే తుడిచేసి మేడం. అద్దం నీట్‌గా కనిపిస్తుంది. అద్దం ఇంకా అంతకన్నా క్వాలిటీ మారదు. ఓకే మేడం. ఆ మసిని మనం తీసేస్తున్నాం. అప్పుడు ఒక షైనింగ్ కనిపిస్తుంది. మురికి బట్టలున్నాయి. బట్టలు మురికిగా ఉన్నాయి. దాన్ని వాష్ చేసుకుంటే ఒక షైనింగ్ ఉంటుంది. అది పాత బట్టలే అయినా ఒక షైనింగ్ ఉంటుంది. సో, అంతే తప్ప అవును ఆ మేడం. బట్టలో
ఉన్న వాటిని మనం కలర్‌ని మనం మార్చలేం. సో, నేనంటే మారదు అని నేను అనట్ల. బ్రైట్‌నెస్ వస్తుంది. ఒక తేజం ఉంది, ఒక కాంతి ఉంది అంటారు చూసారా? అలా ఉంటుంది. అంతే తప్ప ఓకే. ఉన్న నల్లవాళ్ళు తెల్లగా అయిపోతారు అనే క్రీమ్స్ ఎక్కడా లేవండి. అలా గనక అంటే ఉన్న అంటున్నారు. 'రజనీకాంత్' గావచ్చు వాళ్ళకెంత డబ్బులకేం తక్కువ. సో, అది పీల్ ఆఫ్ చేయాలి. ఇంక పీల్ ఆఫ్ అంటే ఇంక ఇది అంటే అక్కడ మీకు ఏం చెప్తున్నానంటే టానింగ్ ఉందా? బ్లాక్ ప్యాచెస్ వచ్చాయా? అనీవెన్‌గా ఉందా? అనీవెన్‌గా అంటే ఒక చోట ఒక రకంగా, ఒక చోట ఒక రకంగా ఉందా? అలా ఉంటే నార్మల్‌గా ఉన్న స్కిన్‌గా మనం చేసుకోవచ్చు. చెప్పండి సార్. అలా ఏం లేదు మేడం. అబ్బాయి కొంచెం ఎండకి బాగా తిరుగుతూ ఉంటాడు. దానివల్ల కొంచెం షైనింగ్ అనేది తగ్గాడు మేడం. ఆ! అది. అలా గనక ఉన్నట్టయితే ఫస్ట్ వాటికి ఎండలోకి ఎక్కువ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి డ్రై అయిపోతుంది. స్కిన్ డ్రై అయిపోతుంది. సో, ఫస్ట్ వాళ్ళకి మాయిశ్చరైజింగ్ అనేది పెట్టాలి. సో, మీరు ఇచ్చిన ప్రొడక్ట్ వాళ్ళు కాస్ట్ పెట్టగలిగితే ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్ బెస్ట్‌గా ఉపయోగపడతాయి. అందులో మీరు బాబు చాలా చిన్న ఏజ్. బిలో అవును 18 మేడం. ఇయర్స్ వాళ్ళకి ఏం చేయాలి ఫస్ట్ ఇన్వివో ప్రోటీన్ పౌడర్ ఇవ్వాలి. ఇన్వివో ప్రోటీన్ ఓకే. పౌడర్ అంటే లోపల నుంచి వాళ్ళకి రావాలి. అలోవెరా క్యాప్సూల్, ఇన్వివో ప్రోటీన్ పౌడరు ఇచ్చి మనం ఏం చేయాలి? మేడం. మాయిశ్చరైజింగ్ ఇవ్వాలి. క్లెన్జర్ అండ్ టోనరు, మాయిశ్చరైజింగ్. ఈ 2 ఇచ్చేస్తే హ్యాండ్ అండ్ బాడీ లోషన్ కావచ్చు. అంటే ఆయిలీగా లేదు కదా! డ్రైగానే ఉంటుంది కదా! అంటే ఇప్పుడు అందులో అవును వింటర్ మేడం. కాబట్టి హ్యాండ్ అండ్ బాడీ మాయిశ్చరైజింగ్ ఇవ్వచ్చు. టోటల్ ఓకే బాడీ. మేడం. చిన్న అబ్బాయి కాబట్టి 18 ఇయర్స్ లోపు కాబట్టి. ఓ తర్వాత మీరు ఫేస్ వాష్ అంటున్నారు. ఫేస్ వాష్ వల్ల వీటి వల్ల వెంటనే అది క్లీన్ అవ్వదండి. సో, ఓకే మేడం. టాన్ అనేది రిమూవ్ అవ్వాలి. ఇప్పుడు మీరు మాస్‌గా చెప్తున్నానని ఏమి అనుకోవద్దు. ఆహ్, పర్లేదు మేడం. అందరికి అర్థం అవ్వాలి కాబట్టి చెప్తాను. మనం గోడకి పెయింట్ ఏసామనుకోండి. ఫస్ట్ ఓ గోడకి పెయింట్ ఏసేటప్పుడు మనం ఏం చేస్తాము? ఒక సాండ్ పేపర్ ఏస్తాం కదా! ఫస్ట్. సాండ్ పేపర్ ఏస్తాం. సాండ్ పేపర్ ఏసినట్టుగా సరే ఇది రికార్డ్ కూడా చేస్తున్నారు. దయచేసి అర్థం అవ్వటం కోసం పర్లేదు. చెప్తున్నాను. ఇలా ఏం చేయండి. పర్లేదు మేడం. చెప్పండి. సో, సాండ్ పేపర్ ఏస్తాం. సో, అలా మనకి స్క్రబ్బింగ్ గావచ్చు, టానింగ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎండిపోయిన మొక్కుంటుంది. ఫస్ట్ ఒక మొక్కుంది. మొక్కకి ఎండిపోయిన కొమ్మలు గావచ్చు, ఎండిపోయిన ఆకులు అవ్వచ్చు, ఇవన్నీ తీసేస్తాం. అలా మనకి టానింగ్ ఏదైతే ఉందో, డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, చనిపోయిన కణాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్యాచెస్ వాటిని ముందు ఫస్ట్ తీసేయాలి. వాటిని తీసేయడానికి స్క్రబ్బింగ్ గావచ్చు, మా ఆహ్, తర్వాత టానింగ్ రిమూవ్ చేసుకోవడానికి అవ్వచ్చు. వీటికి టాన్ ట్రాక్ అవ్వచ్చు. ఇవి ఉపయోగపడతాయి. అవి చేసిన తర్వాతే ఆ లోపలున్న రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో మూసుకుపోయాయి. డస్ట్‌తో అవ్వచ్చు, డెడ్ స్కిన్‌తో అవ్వచ్చు అవి మూసుకుపోయాయి. దాన్ని తీసేస్తేనే మనం మనం ఇచ్చే క్రీమ్ లోపలికెళ్తుంది. ఏదైతే సిరమ్ అవ్వచ్చు, ఎస్‌పీఎఫ్ అవ్వచ్చు, ఇప్పుడు బ్రైట్నింగ్ క్రీమ్ అవ్వచ్చు, ఇవన్నీ ఏమవుతాయి లోపలికెళ్ళటానికి స్కిన్ లోపలికెళ్ళడానికి దారివ్వాలి గదా! ఆ డెడ్ సెల్స్ రిమూవ్ చేయాలి గదా! సో, క్లెన్జర్ అండ్ టోనరు మీకది బాగా ఉపయోగపడుతుంది. క్లెన్జర్ అండ్ ఓకే టోనర్ మేడం. బాడీ అంతా అప్లై చేసి కాటన్ బెడ్ కావచ్చు, మెత్తటి కాటన్ బెడ్ అవ్వచ్చు గట్టిగా తుడిచేసామనండి. ఇప్పుడు ఓకే మేడం. ఇంకా చెప్పాలంటే నలుగు పెడతారు. నలుగు పెట్టేటప్పుడు ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి తర్వాత సున్నిపిండి పెట్టి చేస్తారు గదా! సో, అలా యెస్ మేడం. ఉపయోగపడుతుందనమాట ఆ క్లెన్జర్ అండ్ టోనర్. ఆ తర్వాత మీరు ఏ క్రీమ్ ఇచ్చినా మీరు లైటనింగ్ క్రీమ్ ఇచ్చారన్నారు. బెస్ట్. ఓకే. లైటనింగ్ క్రీమ్ ఎష్యూర్ నేచురల్ లైటనింగ్ క్రీమ్ ఇచ్చారు. అప్పుడు అది లోపలికెళ్తుంది. లేకపోతే లోపలికెళ్ళటానికి ఉండదు. కొంతవరకే ఎళ్తుంది. సో, లోపలికి బాబు చిన్న బాబు కాబట్టి లోపలికి ఉండేటానికి ఇంటర్నల్‌గా ఉండే ఇన్విగో, అలోవెరా ఇవ్వండి. క్లెన్జర్ అండ్ ఓకే టోనర్ మేడం. చేసుకోండి. మాయిశ్చరైజర్ అన్నారు కదా మేడం అది? అదేనా క్లెన్జర్ క్లెన్జర్ అండ్ అంటారా? టోనర్‌తో పాటు మాయిశ్చరైజింగ్. ఓకే మేడం. అదెట్లా అప్లై క్లెన్జర్ చేయాలి మేడం? క్లెన్జర్ అండ్ టోనర్ ఏమో వీక్లీ ట్వైస్ చేయమని చెప్పండి. అంటే నలుగు పెట్టుకున్నట్టుగా ఉండడం ఓకే కోసం. మేడం. ఆ క్లెన్జర్ అండ్ టోనర్ ఏం చేస్తది ఒక వెన్నపూసలాగా క్రీమ్ ఉంటుందన్నమాట. ఆ క్రీమ్ ఉంటుంది. ఆ క్రీమ్ బాగా అప్లై చేసేసుకొని గట్టిగా తుడిచేయాలి. గట్టిగా ఒక మెత్తటి కాటన్ పెట్టి గట్టిగా తుడిచేసేస్తే మన సున్నిపిండి పెట్టి రబ్బింగ్ చేసినట్టుగా అయిపోతుందన్నమాట అది. మొత్తం మలినాలు కావచ్చు అంతా కూడా రిమూవ్ అయిపోతాయి. ఆ క్లాత్‌కి వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం నీమ్ సోప్ కావచ్చు, క్రీమీ బార్ అవ్వచ్చు, వాళ్ళ స్కిన్ టైప్‌ని బట్టి క్రీమీ బార్ అవ్వచ్చు సోప్ ఇవ్వండి. సో, క్లీన్ అయిపోతుంది. తర్వాత మీరు మాయిశ్చరైజింగ్ స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకోవాలి. ఓకే ఓకే. మేడం. హ్మ్. ఫేస్ వాష్ ఒక్కటి అనేది వాళ్ళకంత యూజ్ ఉండదండి. ఓకే మేడం. మేడం మాయిశ్చరైజర్ అనేది ఫేస్ వరకేనా మేడం?
టోటల్ బాడీ అండి. టోటల్ బాడీ. ఫేస్ కి మాయిశ్చరైజింగ్ పెట్టదు, ఫేస్ కి లైటనింగ్ క్రీమ్. టోటల్ బాడీ, ఓకే హ్యాండ్స్, నెక్, ఓకే ఓకే మేడం. బాడీ. ఓకే 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 థ్యాంక్ రాఘవేంద్ర యూ సార్ క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లాస్ట్ వన్ నాగేశ్వరి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. లలిత మేడం. గుడ్ మార్నింగ్ అండి. మ్యామ్ మా సిస్టర్ కి 12 years నుంచి స్కిన్ లైట్ వాడుతుంది మ్యామ్. ఏం పడుతుంది? స్కిన్ లైట్ వాడుతుంది మ్యామ్. అంటే ఆ అమ్మాయి డార్క్ ఉండేది, పుట్టినప్పటి నుంచి డార్క్ ఉంది. ఓకే. స్కిన్ లైట్ వాడి కొంచెం బాగుంది మ్యామ్, వైట్ గా కూడా వచ్చింది. తను ఇంకా మధ్యలో నేను మానేస్తాను అంటుంది మ్యామ్. అది మధ్యలో మానేయటం వల్ల చాలా ఉన్నాయి కదా మ్యామ్, స్కిన్ క్యాన్సర్ అలాగా డ్యామేజ్ కావటం కానీ స్కిన్. అలా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ మన వెస్టీజ్ సప్లిమెంట్స్ ఉన్నాయి మ్యామ్. స్కిన్ లైట్ బయట అదర్ ప్రోడక్ట్ కదండి. అవును మ్యామ్. స్కిన్ లైట్ ఎప్పుడైతే ఆపేస్తారో, స్కిన్ లైట్ లో ఒక స్టెరాయిడ్ బేస్ ఉంటుంది. సో అది ఆపేసిన తర్వాత మీకు పింపుల్స్ కావచ్చు, ర్యాషెస్ అవ్వచ్చు, చాలా ఎక్కువగా అయిపోతుంది. నా ఎక్స్పీరియన్స్ లో నేను స్టార్టింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ బ్యూటీ పార్లర్స్, నాకు ఎక్కువ పార్లర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను నాలెడ్జ్ ఇచ్చేదాన్ని. ఒక పెళ్లి కూతురు నెల రోజుల్లో పెళ్లి ఉంది. నెల రోజుల్లో పెళ్లి స్కిన్ లైట్ ఎక్కువగా వాడేదన్నమాట. వాడి తర్వాత అది ఆపేసేసింది. ఆపేసిన తర్వాత చెక్కలాగా ఒక ఒక ఫేస్ అంతా ఒక చెక్కలాగా పింపుల్స్ అనేది వచ్చేసాయి. చూసిన తర్వాత ఆ మ్యారేజ్ కూడా మేము చూసిన అమ్మాయి ఇప్పుడు అమ్మాయి తేడాగా ఉంది. నాకు అసలు ఈ అమ్మాయి వద్దని నేను ఇదిగా చెప్పట్లేదండి, అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఇది నిజంగా జరిగిందనమాట. అలా మ్యారేజ్ కూడా ఆగిపోయే సిచ్యుయేషన్. సో అలాంటి అమ్మాయికి మన ఫేషియల్స్, మన స్కిన్ ఫార్ములానైనా ఫేషియల్ కిట్ లాగా మనం అట్లా, అంటే స్కిన్ ఫార్ములానే కాకుండా మన ఫేషియల్ కిట్స్ అనేది ఉన్నాయి. ఆ ఫేషియల్ కిట్స్ చేసి మన బ్లెమిషెస్ ఇవన్నీ క్రీమ్స్ ఇవ్వడం వల్ల పింపుల్స్ అన్ని తగ్గి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ అమ్మాయి ఒక్కటే చెప్తుంది, అక్క అద్దం చూసుకున్నప్పుడల్లా నీ పేరు చెప్పుకుంటాను అక్క అంటుంది నన్ను. అది నా గొప్పతనం కోసం చెప్పట్లా, అది నా గొప్ప కాదమ్మా, ప్రోడక్ట్ పవర్ ఆఫ్ వెస్టేజ్ అనమాట, ప్రోడక్ట్ గొప్పతనం అనే చెప్తాను. అట్లా చెప్పడం వల్ల చాలా మంది ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేశారండి. ఇక్కడ మీకు ఒక్కడే చెప్తున్నాను, మీరు ఒకటి కెమికల్స్ వాడిన తర్వాత కొంతమంది ఎక్కువగా, నేను ఇది రికార్డ్ అయ్యింది కాబట్టి నేను చెప్తాను, బయట ఆయిల్స్ కూడా వాడుతూ ఉంటారు. అవి ఆపేసేసిన తర్వాత వాళ్ళకి హెయిర్ ఫాలింగ్ ఎక్కువైపోతుంది. మన వాడగానే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, నాకు హెయిర్ ఫాలింగ్ ఉంది, దాని వల్ల వచ్చింది అనేది తెలియదు. సో స్కిన్ లైట్ వాడితే ఆ లోపల ఉన్న బ్యాడ్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. సో అది చాలా ప్రాబ్లమ్ గా ఉంటుంది. దానికన్నా మీ ఇక్కడ వెస్టర్న్స్ లో ఏం చేస్తారు అంటే, వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది మీకు, అది వాళ్ళకి అర్థం కావట్లా. ఫస్ట్ బాగుంటుంది, వాళ్ళలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ బాగుండటం వల్ల బాగుంటుంది. ఆ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతే అవన్నీ బయటకు వస్తాయి. సో వాళ్ళు లోపలికి ఇన్నర్ గా శ్రీభక్తం కానీ అలోవెరా కానీ తీసుకుంటూ, ఇప్పుడు ఆల్రెడీ స్కిన్ లో ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా, పింపుల్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవు కదా. అంటే అమ్మాయి బయటికి రాగానే మొత్తం మొహం అంతా రెడ్ గా అయిపోతుంది మ్యామ్. సెన్సిటివ్ అయిపోయింది హార్ష్ కెమికల్స్ వాడటం వల్ల. చెప్పాను కదా స్టార్టింగ్ లో, హార్ష్ కెమికల్స్ వాడుతున్నారు, వాడటం వల్ల స్కిన్ ఏమైతుంది, సెన్సిటివ్ అయిపోయింది. ఆ సెన్సిటివ్ స్కిన్ కూడా మార్చాలి అంటే ఈ రోజు నేను చెప్పిన 3 ప్రోడక్ట్స్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్, విటమిన్ సి, SPF 50, ఈ 3 యూజ్ చేసుకోవాలి. ఓకే. లోపలికి సప్లిమెంట్ కూడా తీసుకోండి, సప్లిమెంట్ కూడా సీబక్తాన్ కానీ అలోవెరా క్యాప్సూల్ కానీ తీసుకోండి. సప్లిమెంట్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మేడం. నాగేశ్వరి మేడం క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ లలిత మేడం, మరొకసారి అవకాశం ఇచ్చి మాకు నాలెడ్జ్ షేర్ చేస్తూ మేము ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. త్వరగా మీ గోల్స్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీటింగ్స్ గురించి అనౌన్స్ చేసుకుంటాం మేడం, వీలైతే ఉండొచ్చు, లేదంటే లీవ్ అవ్వచ్చు మేడం. లీవ్ అవుతానండి. ఆల్ ది బెస్ట్ అండి. అందరూ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కొన్నిపి టీం నుంచి రవి గారితో పాటు అందరూ కూడా 1 lakh ఇన్కమ్
అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, ఈరోజు తిరుపతిలో మీటింగ్ జరగబోతోంది. గ్రేట్ లీడర్ మన టాప్ ఆఫ్ ట్రైనర్ సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. 10:30కి జరగబోతోంది డిఆర్ మహల్ దగ్గర. తిరుపతి ఆ ఏరియాస్లో ఎవరైనా టీమ్స్ ఉంటే ప్రమోట్ చేసుకోండి. ఫస్ట్ టైం సురేష్ సార్ అటెండ్ అవబోతున్నారు. లీడర్స్ గమనించండి, కావల్లో మీటింగ్ జరగబోతోంది. ఈరోజే శనివారం 9 గంటలకు జరగబోతోంది. ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. టీంను ప్రమోట్ చేసుకోండి. లీడర్స్ గమనించండి, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి పామూరులో మీటింగ్ జరగబోతోంది. మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు అటెండ్ అవబోతున్నారు. మీటింగ్స్ గురువు గారు ఎక్కువ ఇవ్వడానికి టీం యాక్టివేషన్ అవుతాయి, మంచి సెక్స్ ఇంప్రూవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో డేకి 2 or 3 మీటింగ్స్ అని ఇస్తున్నారు. కాబట్టి మనం వినియోగించుకోగలిగితే మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. రేపు మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడలో మీటింగ్ జరగబోతోంది. గ్రేట్ లీడర్స్ మాధవ్ సారు, అదేవిధంగా టాప్ ఆఫ్ టెన్స్ బ్రహ్మేష్ సారు, అదేవిధంగా గ్రేట్ లీడర్ ఆనంద్ సార్ అటెండ్ అవబోతున్నారు. విజయవాడ సరౌండింగ్స్ లో ఉన్న లీడర్స్ మంచిగా ప్రమోట్ చేసుకుంటే హనుమాన్పేట డిఎల్సిపి మధ్యాహ్నం 2 గంటలకి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇంకేదైనా మీటింగ్ అప్డేట్స్ ఉంటే గ్రూప్లో వస్తుంటే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. తిమోతి సార్ క్లోజ్ చేయండి. లీడర్స్ గమనించండి, మండే పొదిల్లో మీటింగ్ జరగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకి పొదిలి, కనిగిరి, మార్కాపురం, ఒంగోలు సరౌండింగ్స్లో ఉన్న లీడర్స్ మంచిగా ప్రమోట్ చేసుకోండి. గ్రేట్ లీడర్ టాప్ అప్ ట్రైనర్ సురేష్ సార్ కూడా అటెండ్ అవబోతున్నారు. తిమోతి సార్ గుడ్ మార్నింగ్.